హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ టాలీ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను ఎస్ఏపి పికో కోర్సు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దీంట్లో డెమో వీడియో కూడా ప్రొవైడ్ చేశాము మేము. శ్రీ భారతి టెక్నాలజీస్ కంప్యూటర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఆన్లైన్ క్లాసెస్ అందుబాటులో ఉంటుంది. ఆఫీస్ తిరుపతిలో ఉంటుంది మా. ఇక్కడ ఎస్ఏపి పికో అండ్ S4 హనా ఎస్ఏపి హెచ్సిఎం హెచ్ఆర్ కోర్స్ అనమాట. ఈ కోర్సెస్ మేము న్యూగా లాంచ్ చేశాము. ఆన్లైన్ క్లాసెస్ అందుబాటులో ఉంటాయి. మీరు ఎవరైనా ఎస్ఏపి పికో కానీ ఎంఎం మాడ్యూల్ కానీ హెచ్ఆర్ మాడ్యూల్ కానీ నేర్చుకోవాలనుకుంటే స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ అయ్యి కోర్సు నేర్చుకోవచ్చు మా. రియల్ టైం ప్రాజెక్ట్స్ ఉంటాయి. సో ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఆల్రెడీ ఎంఎన్సీలో వర్క్ చేసే వాళ్ళు ట్రైనర్సు రియల్ టైం ప్రాజెక్ట్స్తో మొత్తం ప్రాక్టీస్ చేపిస్తారు. సో డెమో క్లాస్ అనేది నేను ప్రొవైడ్ చేస్తున్నాను. ఇక్కడ వీడియో చూడండి లాస్ట్ వరకు. చూసి మీరు ఎస్ఏపి నేర్చుకుంటే మీకు ఎలాంటి జాబ్స్ వస్తాయి, ఎస్ఏపిలో ఏమేమి నేర్పిస్తాము మొత్తం డెమో క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. నేర్చుకోండి మా. ఈ ఎస్ఏపి కోర్స్తో పాటు మేము జాబ్ అసిస్టెన్స్ కూడా ఇస్తున్నాము. సో మీరు ఎవరైనా నేర్చుకోవాలి అనుకుంటే నేర్చుకోవచ్చండి. ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో మన ఇన్స్టిట్యూట్లో మొత్తం కూడా రియల్ టైం ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాం మనము. సో మీరు జాబ్ చేసేటప్పుడు మీ జాబ్ ఓరియంటెడ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇన్స్టిట్యూట్లో ఇంకా మనకు అదర్ కోర్సెస్ కూడా అందుబాటులో ఉన్నాయి. జిఎస్టీ, టీడీఎస్, టీసీఎస్, ఈఎస్ఐ, పిఎఫ్, ఇన్కమ్ ట్యాక్స్, టాలీ ప్రైమ్, సో నెక్స్ట్ హెచ్ఆర్, సో అడ్వాన్స్ ఎక్సెల్, ఈ కోర్సెస్ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. సో మీరు ఎవరైనా ఆన్లైన్లో ఈ కోర్సెస్ నేర్చుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్ తీసుకొని కాంటాక్ట్ అవ్వండి. కంటిన్యూస్గా బ్యాచెస్ రన్ అవుతూ ఉంటాయి. ప్లస్ రికార్డింగ్ క్లాసెస్ కూడా అందుబాటులో ఉంటాయి మా. సో వీడియో చివరి వరకు చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. ఎస్ఏపి అంటే ఏంటి, ఎవరు నేర్చుకోవాలి, జాబ్స్ ఎలా ఉంటాయి. నేను ఇప్పుడు ప్రెజెంట్ అయితే గనుక ఎస్ఏపి మీద నేను వర్క్ చేస్తున్నాను. యాక్సెంచర్‌లో చేస్తున్నాను. వర్కింగ్ ఇన్ యాక్సెంచర్ అనమాట. నేను ఫస్ట్ నేను వర్క్ చేసిన కంపెనీ అయితే ఎన్‌టిటి డేటా. రీసెంట్‌గా బెంగుళూరులో వర్క్ చేసి ఇప్పుడు హైదరాబాద్‌కి షిఫ్ట్ అయ్యామనమాట. ఎస్ఏపి మీద నేను ఇప్పుడు వర్క్ చేస్తున్నాను. మీరు ఎస్ఏపి నేర్చుకోవటం వల్ల ఏంటి అనంటే బెనిఫిట్స్, మీ ప్రొఫైల్ అనేది ఎప్పుడూ కూడా ఒక టాప్ లెవెల్ కంపెనీలో ప్రాసెస్ చేయబడతదనమాట. రీసెంట్‌గా పాస్ అవుట్ పీపుల్స్ గానీ, లేదు ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ గానీ, ఎవరైతే ఉన్నారో నాన్ ఎస్ఏపిలో వాళ్ళందరూ కూడా ఎస్ఏపి నేర్చుకుంటే, వాళ్ళ యొక్క ప్రొఫైల్ అనేది కొంచెం టాప్ లెవెల్ కంపెనీలో ప్రాసెస్ చేయబడతదనమాట. మీకు సాలరీస్ కూడా హై రేంజ్‌లో ఉంటాయి, బెటర్‌గా ఉంటాయి. మనం త్వరగా సక్సెస్ అవ్వటానికనేది ఒక బెటర్ ఆపర్చునిటీ అనేది ఎస్ఏపి మీద అయితే మాత్రం అవకాశం అనేది ఉండిద్దనమాట. అది ఎస్ఏపి నేర్చుకోవటం వల్ల అడ్వాంటేజెస్. ఇంకొకటేంటి అనంటే చాలా మంది సంవత్సరాల తరబడి అకౌంటింగ్‌లో చేస్తారు. నాలెడ్జ్ ఉండిద్ది. కానీ అదే డొమైన్ మీద లోకల్‌గానే వర్క్ చేస్తారనమాట. ఈ ఎస్ఏపి అనేదేంటంటే వరల్డ్ వైడ్ సాఫ్ట్‌వేర్ అనమాట ఇది. ఇది యూజ్ చేసే కంపెనీస్ అన్నీ కూడా టాప్ లెవెల్‌లో ఉంటాయి. అన్నీ ఎంఎన్‌సీస్. ఎంఎన్‌సీ మీనింగ్ ఏంటి? మల్టీనేషనల్ కంపెనీస్ అనమాట. ఈ కంపెనీసే యూజ్ చేస్తాయి. ఇటువంటి ఆటిల్లో మనం జాబ్ చేస్తాము. లోకల్ కంపెనీలో కాకుండా చిన్న చిన్న కంపెనీల్లో కాకుండా పెద్ద పెద్ద కంపెనీల్లో చేస్తే ఏమవుతదంటే మనకు బెటర్ సాలరీస్ ఒస్తాయి. మనం త్వరగా సక్సెస్ అవుతాము. ఒక స్టేజ్‌కొస్తాము. అది. ఓకేనా? ఎక్కడైనా సరే ఏ సాఫ్ట్‌వేర్‌లో అయినా అవే డెబిట్, అవే క్రెడిట్‌లుంటాయి. కాకపోతే ఎస్ఏపీ అనేది వరల్డ్ వైడ్ సాఫ్ట్‌వేర్. మిగిలినవన్నీ ఏంటంటే కొంచెం లోకల్‌గా యూజ్ చేస్తారు. మన వితిన్ ఇండియాలో అయితే చెప్పుకోదగ్గ సాఫ్ట్‌వేర్స్ ఏముంటాయి? టాలీ మెయిన్ ఎక్కువగా వినిపించే పేరైతే ఇది. టాలీ ఈఆర్‌పీ 9 అలాగే ఫోకస్, వింగ్స్ ఇంకా క్విక్ బుక్స్ ఇవన్నీ కూడా లోకల్‌లో ఇచ్చేస్తారు. ఈ ఎస్ఏపీ అనేదేంటంటే వరల్డ్ వైడ్, కంట్రీ వైడ్‌గా ఇచ్చేస్తారనమాట. దీనికి మార్కెట్ షేరు ఈఆర్‌పీ మార్కెట్‌లో మార్కెట్ షేర్ 54% ఉంది. టాలీ అనేది ఓన్లీ వితిన్ ఇండియాలోనే. ఔట్‌సైడ్ ఇండియా చాలా రేర్ అనమాట. చాలా తక్కువుంటది. ఎందుకు ఔట్‌సైడ్ ఇండియా వెళ్తే కరెన్సీ చేంజ్ అయిపోతది గదా! అందుకని ఓన్లీ లోకల్ పీపుల్సే ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తారనమాట ఇది. ఓకేనా? ఇప్పుడు ప్రెజెంట్ అయితే మనం ఎఫ్ఏపీ అంటే ఏంటి అనేది దాని గురించి నేను ఇంట్రడక్షన్ ఇస్తాను. నా స్క్రీన్ అయితే ఇప్పుడు నేను షేర్ చేస్తున్నాను. మీరందరూ ఒకసారి చూడండి ఇది. చూడండి మా, టాలీ నేర్చుకున్నామంటే కొంత స్పెసిఫైడ్ మనం ఒక రేంజ్ శాలరీ వరకు వెళ్ళొచ్చండి. 30-35 వరకు. మనము యెస్ మేడం. ఆర్థికంగా నిలబడాలి, మన ఫ్యామిలీని బాగా చూసుకోవాలి, ఫ్యూచర్ మనకి సెటిల్ అయిపోవాలి అనుకున్నప్పుడు మనం ఎస్ఐపి నేర్చుకున్నామంటే మనకి కొంచెం శాలరీస్ త్వరగా చాలా సక్సెస్ అవుతాం. బాగుంటాయి. శాలరీస్ అట్ ఏ టైమ్ మీకు 60,
సో 50, 80 అలా రీచ్ అయిపోవచ్చు మీకు ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి. స్టార్టింగ్ ఎలాగ లేదన్నా 40, 50 ఉంటది కదా సార్? 40 కాదు మేడం. స్టార్టింగ్ 80,000 నుంచి ఉండిద్దనమాట. హ్మ్. ప్రాపర్‌గా మన దగ్గర నేర్చుకొని వాళ్ళు ప్రాక్టీస్ చేసి ఒక 3 హ్మ్. మంత్స్ ప్రాక్టీస్ చేశారంటే రెగ్యులర్‌గా 4 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో వెళ్ళొచ్చు. మన దగ్గర వెల్ ఏంటంటే ఏ నుంచి జెడ్ వరకు అన్ని కాన్సెప్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం అన్ని మనం. కాన్సెప్ట్ మేము ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము. మీరు చేయాల్సింది హార్డ్ వర్క్ చేయాలి. చెప్పటం మా హోంవర్క్. బాధ్యత అయితే, మీరు హ్మ్. ప్రాక్టీస్ చేయడం మీది. సో, దానికి డబుల్‌గా మీరు ప్రాక్టీస్ చేసి, కమ్యూనికేషన్ స్కిల్స్, సబ్జెక్ట్ నాలెడ్జ్ పెంచుకొని వెళ్లారంటే, ఒకసారి మనం ఇంకా లైఫ్‌లో సెటిల్ అయిపోవచ్చు. తిరిగి చేసుకోవడానికి ఉండదు. సో, హ్మ్. మీకు ఇలాగ చెప్పేవాళ్ళు గూడా ఉండరు యాక్చువల్‌గా. సో, ఇప్పుడు మీకు అకౌంటింగ్ నాలెడ్జ్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అందరికీ ఆల్‌మోస్ట్ ఆల్ మీకు వచ్చుంటది. బేసిక్ అకౌంటింగ్ నాలెడ్జ్ గురించి తెలిసుంటది. సో, అకౌంటింగ్ అంటే ఏంటి? టైప్స్ ఆఫ్ అకౌంట్, జర్నల్ ఎంట్రీస్ ఎలా రాయాలి? ఫినాన్షియల్ అకౌంటింగ్ అంటే ఏంటి? బీఆర్ఎస్, టాలీ చేస్తున్న వాళ్ళే. టాలీ చేసే వాళ్ళకైతే కళ్ళు మూసుకొని ఎస్ఏపీ చేయొచ్చు. ప్రాబ్లమే ఉండదు. హ్మ్. అంత ఈజీగా ఉంటది మీకు. సో, బీఆర్ఎస్ నెక్స్ట్ ఇంకోటి బిల్స్ రిసీవబుల్స్, పేయబుల్స్, సో, హ్మ్. బ్యాంక్ ఎంట్రీస్ ఇవే ఉంటాయి అక్కడ కూడా. ఇంకేమి కొత్తగా ఉండవు మీకు. సో, కొత్తగా ఏముండవు. సో, మన ఫ్యూచర్‌ని ఇంకొంచెం పైకి తీసుకెళ్ళడానికి ఇది మనకు ఉపయోగపడతది చాలా బాగా. సో, మీకు బేసిక్ మేబీ మేడం మీరు చెప్పినట్టు మాకు తెలీదు అంటే కూడా మీరు మన ఛానల్ శ్రీ టాలీ ట్యుటోరియల్ ఛానల్ ఉంటది గదండీ! దాంట్లోకి ప్లే లిస్ట్‌లోకెళ్లారంటే మనకక్కడ బేసిక్ అకౌంటింగ్ గురించి మొత్తం డీటెయిల్స్ మెన్షన్ అయ్యి ఉంటాయి. బేసిక్ అకౌంటింగ్‌లోకెళ్లారంటే బేసిక్ అకౌంటింగ్ ఉంటది. సో, టాలీ వీడియోస్‌లో మీకు బీఆర్ఎస్, బ్యాంక్ ఎంట్రీస్ అన్నీ దొరుకుతాయి. ఫుల్ సబ్జెక్ట్ నాలెడ్జ్ అక్కడ ఉంటది మీకు. దాన్ని మీరు నేర్చుకోవచ్చు మీకు తెలియకపోతే గూడా. తర్వాత ఎస్ఐపి కంటిన్యూ అవ్వచ్చు. సో, మాకొచ్చు మేడం అనుకుంటే ఇంకా ఎస్ఐపిలో ప్రతి ఒక్క టాపికు మీకు బేసిక్ నుంచి ఎండింగ్ వరకు సార్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు క్లియర్‌గా. దాన్ని మీరు చెప్పండి. ప్రాపర్‌గా ప్రాక్టీస్‌లో పెట్టాలి. ప్రాక్టీస్‌లో హ్మ్. పెట్టి మీరు సర్వైవ్ అవ్వగలిగితే ఇంక మన ఫ్యూచర్ చాలా బావుంటది సో, హ్మ్. మనకి మేము చెప్పడమే ఎంతసేపులు కాదు. సో, మూడంతలు మీరు ప్రాక్టీస్ చేయాలి. సో, మళ్ళా డౌట్స్ క్లారిఫై చేసుకోవాలి. అప్పుడే మనం షైన్ అవ్వగలము. సో, మన లైఫ్ సెటిల్ అయిపోవాలి అనుకుంటే ఎస్ఏపీలో సాఫ్ట్‌వేర్ లాగా అన్నమాట ఇది కూడా మనకి. అకౌంటింగ్‌లో సాఫ్ట్‌వేరింగ్ జాబ్ అని చెప్పొచ్చు. సో, మనకి ఏ ఎంఎన్‌సీకెళ్ళినా కూడా ఆల్‌మోస్ట్ ఆల్ అకౌంటింగ్‌లో ఎస్ఏపీ వాడుతుంటారు. సో, దీంట్లో కూడా మనకి ఎక్స్‌పీరియన్స్‌కి తగినట్టుగా మీరు ఎస్ఏపీ పీకో నేర్చుకున్నారనుకోండి, మళ్ళా అలాగే వాళ్ళు ఇంకా ఏదైనా చేంజ్ అయితే కూడా దాంట్లోనే వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వడము. ఆల్‌మోస్ట్ ఆల్ ఇంక మీకు తెలిసిపోతదంతే. ఆల్రెడీ మీకు తెలిసుంటది. వర్క్ చేసుకునే వాళ్ళే కాబట్టి. సో, ఇంక దాంట్లో అలా మనం గ్రోత్ అవుతూ ముందుకెళ్తూ ఉంటామ్మా. సో, ఫస్ట్ ఎండ్ యూజరు, నెక్స్ట్ మేనేజర్ లెవెల్ అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్ట్‌లుంటాయి. అవన్నీ మన సార్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. సో, మనకి టీచింగ్ మొత్తం కూడా తెలుగులో ఉంటది. ప్రాబ్లమ్ ఏం లేదు. సో, ఎందుకంటే మనకి ఏదైనా నేర్చుకోవాలి అనుకున్నప్పుడు మదర్ టంగ్‌కి మించింది లేదండి. మనం మదర్ టంగ్‌లో సబ్జెక్ట్ ఇన్ని నేర్చుకుంటేనే సో, నెక్స్ట్ దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయగలము. కాబట్టి మీకు ట్రైనింగ్ మొత్తం కూడా తెలుగులోనే చెప్తారు. సో, చూడండి స్టార్ట్ చేయండి సార్. హ్మ్. ఫ్రెండ్స్, మనం ఈ ఎస్ఏపీ గనుక నేర్చుకుంటే గనక మనకి ఏ కంపెనీలో జాబ్ వస్తదని మీరడిగితే నేను చెప్తాను చూడండి. ఫస్ట్ టాప్ లెవెల్ కంపెనీల్లోనే వస్తాయన్నమాట. నంబర్ 1 కంపెనీలు. అవేంటి అనంటే ఎగ్జాంపుల్ చెప్తే ఇన్ఫోసిస్, క్యాప్‌జెమిని, విప్రో, కాగ్నిజెంట్, హెచ్‌సీఎల్, ఎన్‌టిటి డేటా, యాష్ టెక్నాలజీస్, అలాగే ఐబీఎం ఇటువంటి కంపెనీల్లో మనకి జాబ్స్ అనేవి వస్తాయి. మనం అక్కడ ఆ కంపెనీలో వర్క్ చేస్తామనమాట. ఆ కంపెనీలో జాయిన్ అయ్యాము వన్స్ ఒకసారి మన ప్రొఫైల్ గనుక ఆ కంపెనీకి చేరింది అననంటే మనదంతా కూడా హై క్యాడర్ లెవెల్‌లో ఉండిద్దనమాట. అప్పుడు లోకల్ కంపెనీలలాగా ఇబ్బంది పడాల్సిన పనుండదు. ఒక టైమ్ టు టైమ్ అన్నీ సిస్టమాటిక్‌గా ఉంటాయన్నమాట. జాయినింగ్ టు రిలీవింగ్ వరకు కూడా అంతా మీకు పే చేసే సాలరీ కూడా టైమ్ టు టైము, మొత్తం మీకొచ్చే బెనిఫిట్స్ గాని అన్నీ కూడా చాలా టైమ్ టు టైమ్ ఫాలో అవుతారు. సిస్టమాటిక్‌గా ఫాలో అవుతారనమాట. ఇటువంటి నంబర్ 1 కంపెనీలో వస్తాయి. జాబ్స్ వచ్చేటప్పుడు కూడా. అలాగే ఎస్ఏపీ నేర్చుకునేటప్పుడు మేజర్‌గా అయితే గనుక దీంట్లో 4 రోల్స్ ఉంటాయండి మేజర్‌గా. అది ప్రాజెక్ట్ ఏదైనా కానివ్వండి. ఫస్ట్‌దొచ్చేసి ఎండ్ యూజర్. ఎండ్ యూజర్ అంటే లోయర్ లెవెల్ అనమాట. అంటే డాక్యుమెంట్స్ పోస్ట్ చేయటం, అలాగే వాటిని పోస్ట్ చేసిన వాటికి క్లియరింగ్ చేయటం. ఇప్పుడు సపోజ్ ఒక పర్చేస్ ఇన్వాయిస్‌లని అప్డేట్ చేస్తే గనుక వాటికి పేమెంట్ ప్రాసెస్ చేయడానికి సెపరేట్ టీమ్ ఉండుద్ది. అలాగే డాక్యుమెంట్స్ అన్నీ అప్డేట్ చేయడానికి సెపరేట్ టీమ్ ఉండుద్ది. తర్వాత వాళ్ళు పోస్ట్ చేసిన తర్వాత వాళ్ళకి చేసేటప్పుడు ఏవైనా ప్రాబ్లమ్స్ వస్తే వాటిని ఆ ఎర్రర్స్‌ని గనుక రిజల్యూషన్ చేయడానికి కన్సల్టెంట్. మన దగ్గర కన్సల్టెంట్ కావాల్సినంత నాలెడ్జ్ అంతా మనం చెప్తాము. మీరు కన్సల్టెంట్‌కి చేయొచ్చు. ఎండ్ యూజర్‌గా ప్రయత్నం చేస్తానని అలానే చేయొచ్చు. మీ ఇష్టం. యువర్ చాయిస్ అన్నమాట. మనం మాత్రం 2 కవర్ చేసేస్తాము. ఎండ్ యూజర్ ట్రైనింగు, కన్సల్టెంట్ ట్రైనింగు 2 కూడా
ఇక్కడ అయిపోతుంది మొత్తం. 100% మీకు తెలుగులో నెమ్మదిగా అర్థమయ్యేలాగా మోర్ దాన్ ఎగ్జాంపుల్స్ తోటి ఎక్స్‌ప్లెయిన్ జేస్తాను. నో డౌట్. ఎందుకంటే నాకు రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది గాబట్టి, అక్కడ ఎలా చేస్తారు? అసల ఏం చేస్తారు? అనేది మొత్తం మీకు నిదానంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు ఈ విషయంలో మాత్రం ఏమి సందేహాలు పెట్టుకోవసరం లేదు. కాకపోతే మీరు చేయవలసిందంతా ఏంటి అనంటే, మీరు ప్రాక్టీస్ ఉండాలి. ఎస్ఐపి నేర్చుకునేటప్పుడు. ఇవన్నీ ప్రాక్టికల్ స్టడీస్ అన్నమాట. రెగ్యులర్‌గా ప్రాక్టీస్ ఉండాలి. అది ఎలాగూ మార్నింగ్ ఒక 2 అవర్స్ పెట్టుకోండి. ఈవినింగ్ ఒక 2 అవర్స్ లేదా మీకు టైం కుదిరినప్పుడు గాని, అలా ప్రాక్టీస్ చేయాలన్నమాట. ప్రాక్టీస్ చేస్తే బావుండుద్ది. ఇందులో నేను ఇంకొకటి మేజారిటీగా చెప్పేదేంటంటే, ఎస్ఏపీ మీద జాబ్ చేస్తున్నావు అనంటే గనక, మీ యొక్క వాల్యూ అనేది హై లెవెల్‌లో ఉండుద్ది. ఎందుకంటే ఎస్ఏపీ యూజ్ చేస్తున్న ఒక కంపెనీ అయితే గనక, నార్మల్ కంపెనీలైతే ఎస్ఏపీని యూజ్ చేయలేవు. ఎందుకంటే ఎస్ఏపీ కాస్ట్ చాలా హెవీగా ఉంటదన్నమాట కోట్లలో. హెవీగా ఉండుద్ది. దాని మీద ఎస్ఏపీ మీద వర్క్ చేస్తున్నారంటేనే కొన్ని వందల మంది, వేల మంది వర్క్ చేస్తారు. మనం ఒక్కళ్ళమే ఉండము. మనం వర్క్ చేసేటప్పుడు కూడా ఒక టీమ్‌లో వర్క్ చేస్తాము. ఎంటైర్ టీమ్‌తో పాటే మనం ముందుకెళ్తాము. మనం ఒక్కళ్ళమే చేయము. అందరూ కూడా కొన్ని ప్రాజెక్ట్‌కి కొంతమంది కన్సల్టెంట్లు ఉంటారనమాట. ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్లు, అలాగే ఎంఎం కన్సల్టెంట్లు వీళ్ళందరూ ఉంటారు. వర్కింగ్ స్టైల్ ఎలా ఉండుద్ది? స్క్రీన్ టు స్క్రీన్ ఎలా ఉండుద్ది? మనం ఏం చేయాలి? ఎలా చేయాలి? ఏంటి అనేది నేను మీకు ఎస్ఏపీలో నేను మీకు చూపిస్తాను మొత్తం అంతా కూడాను. ఫస్ట్‌ది ఏంటి ఎండ్ యూజర్ అనుకున్నాము. ఇందులో 4 రోల్స్‌లో ఫస్ట్‌ది ఎండ్ యూజర్. ఎండ్ యూజర్ ఏంటి డాక్యుమెంట్ పోస్ట్ చేసేవాళ్ళు ఒకళ్ళైతే, ఆ పోస్ట్ అయిన డాక్యుమెంట్‌కి పేమెంట్ అనేది ప్రాసెస్ చేయాలి కాబట్టి ఇంకొక టీమ్ అనమాట. వాళ్ళందరూ ఎండ్ యూజర్ టీమ్ కిందొస్తారు. కన్సల్టెంట్. ఆ ఎండ్ యూజర్ వర్క్ చేసే టైంలో ఏవైనా ఎర్రర్స్ ఫార్మ్ అయినా, లేదంటే అతనికి ఏదైనా తెలియకపోయినా మనం ట్రైనింగ్ ఇవ్వటం మన బాధ్యత. ఆ ఎర్రర్స్‌ని సాల్వ్ చేయటం మన బాధ్యత. అలాగే మన పైన ఎవరుంటారంటే టీమ్ లీడర్ ఉంటాడు. ఆ టీమ్ లీడరు, ప్రాజెక్ట్ మేనేజర్‌కి మనం వాళ్ళడిగిన రిక్వైర్మెంట్‌కి తగ్గట్టు మన బిజినెస్‌కి సంబంధించిన రిపోర్ట్స్ చేయటం అనమాట. రిపోర్ట్స్ అంటే ఏముంటాయంటే సాధారణంగా ఇప్పుడు సపోజ్ మన ఇండియాలోనే సౌత్ ఇండియా ఉంది, నార్త్ ఇండియా ఉంది. హీరో హోండా అనే కంపెనీ వాళ్ళకి నార్త్ ఇండియాలోను బిజినెసెస్ ఉన్నాయి. సౌత్ ఇండియాలో కూడా ఉన్నాయి. వాళ్ళు మనం ఇన్ఫోసిస్‌లో గనుక మనం జాబ్ చేస్తే హీరో హోండా అనే కంపెనీ వాళ్ళు ఏమవుతారు మనకి క్లయింట్ అవుతారు. మనకి జీతం ఇచ్చేదెవరు? ఇన్ఫోసిస్ కంపెనీ. దాన్నేమంటారంటే పేరోల్ కంపెనీ అంటారు. మనం వర్క్ చేసేదంతా కూడా క్లయింట్‌కే చేస్తాము. ఎవరికి చేస్తాము? హీరో హోండా కంపెనీకి చేయొచ్చు, లేదా లెనోవో కంపెనీకి చేయొచ్చు, లేదా కోడాక్ చేయొచ్చు, లేదా సోనీ కంపెనీ వీటికి చేయొచ్చు. అవన్నీ నేను ముందు ముందు మీకు చెప్తాను. వాళ్ళొచ్చి సపోజ్ ఏమని అడుగుతారంటే, ఇండియాలో మాకెన్ని బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి? నార్త్ ఇండియాలో ఎన్నున్నాయి? సౌత్ ఇండియాలో ఎన్నున్నాయి? బిజినెస్ వైస్ ఏరియాగా ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు? ఎంత సాలరీస్ అవుతుంది? ఎంత ఎక్స్‌పెండిచర్స్ అవుతుంది? అలాగే ఎంత బిజినెస్ అవుతుంది? మన సప్లయర్స్ ఎంతమంది? ఎంత ఔట్‌స్టాండింగ్ ఉంది యాస్ ఆఫ్ టుడే? ఇలా రిపోర్ట్స్ అడిగినప్పుడు అవి నంబర్ ఆఫ్ ఉంటాయన్నమాట షోరూమ్‌లు. మీకు తెలియనిదేం కాదు. సౌత్ ఇండియా తీసుకుంటే అన్నీ ఉంటాయి కదా! తెలంగాణ ఉంది, ఆంధ్ర ఉంది, తమిళనాడు ఉంది. ప్రతి ఒక్క సెంటర్‌లో కూడా హీరో హోండా షోరూమ్స్ ఉన్నాయి. ఏ ఏ షోరూమ్ నుంచి ఎంత బిజినెస్ కలెక్ట్ అవుతుంది? ఎంత ఎక్స్‌పెండిచర్ అవుతుంది? ఎంత టాక్స్‌లు కడుతున్నాము? అసలు అక్కడ బిజినెస్ రన్ ప్రాపర్‌గా రన్ అవుతుందా? లేదా? అసలు ఏంటి? టాక్స్‌లు ఎలా టైమ్‌లీ పే చేస్తున్నారా? లేదా? రిటర్న్ ఫైలింగ్ అవుతుందా? లేదా? ఇలా రిపోర్ట్స్ అన్నమాట. రిపోర్ట్స్ మనం ఏం చేస్తాం ఆ రిపోర్ట్ చేయాలి అనంటే ఎస్ఏపీలో ఎండ్ యూజర్ అనేవాళ్ళు ఆల్రెడీ డాక్యుమెంటేషన్ అంతా అప్డేట్ చేస్తారు. వాళ్ళు చేసిన అప్డేషన్ చేసిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని మనం రిపోర్ట్ చేస్తామనమాట. కొన్ని నాకు సాధ్యమైనంత వరకు కొన్ని రిపోర్ట్స్ కూడా నేను మీకు శాంపిల్ నేను చేసి చూపిస్తాను. ఇలా అడుగుతారు మన టీమ్ లీడరు ఇది సంగతి అని. నేను ప్రాక్టికల్‌గా కొన్ని నేను మీకు చూపిస్తాను అన్నీ. నెక్స్ట్ వచ్చేసి టీమ్ లీడర్ అన్నమాట. టీమ్ లీడర్ వర్క్ ఏంటంటే తన టీమ్‌లో మనం చేసే ప్రాజెక్ట్‌లో తన టీమ్‌లో ఉన్న వాళ్ళందరికి వర్క్స్‌ని అసైన్ చేయటం. అలా అన్నమాట. అంటే కన్సల్టెంట్‌కి ఎక్స్‌పీరియన్స్ వచ్చిన తర్వాత ఒక ప్రాపర్‌గా అతన్ని టీమ్ లీడర్ కింద అసైన్ చేస్తారు. టీమ్ లీడర్ పైన ఎవరుంటారంటే ప్రాజెక్ట్ అన్నమాట. ప్రాజెక్ట్ అంటే ఏమనుకున్నాం మనం? హీరో హోండా అవ్వచ్చు, లేదంటే సోనీ కంపెనీ అవ్వచ్చు, లేదా కోడాక్ అవ్వచ్చు, లేదంటే బీపీఎల్ అవ్వచ్చు, సిప్లా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఫార్మా రిలేటెడ్ సిప్లా కంపెనీ అవ్వచ్చు. ఇలా అన్నమాట. ఈ కంపెనీస్ అన్నీ ఏం జేస్తాయంటే ప్రాపర్‌గా మాకు ఈ ఫైనాన్షియల్ ఇయర్‌లో మా కంపెనీకి సంబంధించినటువంటి రిలేటెడ్ అన్ని టాక్సేషన్‌కి సంబంధించిన, అకౌంటింగ్‌కి సంబంధించినటువంటి అన్నీ కూడా మీరే హ్యాండిల్ చేయండి అని జెప్పి వాళ్ళేం జేస్తారంటే ప్రాపర్‌గా ఇన్ఫోసిస్, విప్రో లాంటి కంపెనీలతో వాళ్ళు అగ్రీమెంట్ రాసుకుంటారు. అదే ప్రాజెక్ట్ అంటే. ఆ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఎవ్రీ ఇయర్ ప్రాజెక్ట్స్ వస్తానే ఉంటాయి ఎప్పటికప్పుడు. వచ్చినప్పుడు ఏం జేస్తారంటే ఈ కన్సల్టెంట్ ఎస్ఏపీ ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళని
ఇన్ఫోసిస్ లాంటి కంపెనీలు హైర్ చేసుకుంటాయన్నమాట. హైర్ చేసుకొని వాళ్ళు మనకి సాలరీ పే చేస్తారు. కానీ మనం వర్క్ చేసేది ఎవరికి? క్లయింట్‌కి. క్లయింట్ మీనింగ్ ఎవరు? హీరో హోండా అవ్వచ్చు, సిప్లా కంపెనీ అవ్వచ్చు, సోనీ అవ్వచ్చు, లేదా కొడాక్ కంపెనీ. వీళ్ళకనమాట మనం వర్క్ చేసేదంతా కూడా. అవి రిపోర్ట్స్ కూడా ఎలా చేస్తారనేది నేను మీకు ప్రాపర్‌గా చూపిస్తాను. ఈరోజు ఇప్పుడు నేనేం చెప్తానంటే అసలు ఎస్ఏపీ అంటే ఏంటి? దాన్ని ఎవరు డెవలప్ చేశారు? ఎక్కడ? ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న వెర్షన్ ఏంటి? ఇంకా దాంట్లో ఇంకా ఏమేమి ఉన్నాయి? ఏంటి అనేది మొత్తం నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? నేను కంటిన్యూ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎస్ఏపీ అంటే ఏంటనేది ఇప్పుడు చూద్దాము. ఫ్రెండ్స్, వాట్ ఈస్ ద ఎస్ఏపీ? ఎస్ఏపీ స్టాండ్స్ ఫర్ సిస్టమ్ అప్లికేషన్స్ అండ్ ప్రొడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్. ఇది చాలా మంది ఏమంటారంటే సాప్ అంటారు. సాప్ అని పిలవకూడదు. దీని ఫుల్ ఫార్మ్ ఏంటి? సిస్టమ్స్ అప్లికేషన్స్ అండ్ ప్రొడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్. ఇలా చెప్పాలన్నమాట. ఎవరైనా మిమ్మల్ని ఎస్ఏపీ అంటే ఫుల్ ఫార్మ్ చెప్పండి అని అడిగినప్పుడు ఇది చెప్పాలి మీరు. సిస్టమ్స్ అప్లికేషన్స్ అండ్ ప్రొడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్ ఇది. హ్మ్. దీన్ని ఎస్ఏపీ ఏజీ అంటే సెపరేట్‌గా ఇన్ఫోసిస్ లాగానే ఎస్ఏపీని డెవలప్ చేసిన కంపెనీ ఎస్ఏపీ ఏజీ అన్నమాట. కంపెనీ నేమే ఎస్ఏపీ ఏజీ. దీన్ని జర్మనీలో 1972లో స్టార్ట్ చేశారు. ఎక్కడ? జర్మనీలో. ఎవరు స్టార్ట్ చేశారంటే ఐబీఎంలో వర్క్ చేసే ఎంప్లాయీస్ దీన్ని డెవలప్ చేశారన్నమాట. ఐబీఎం ఎక్స్ ఎంప్లాయీస్ దీన్ని డెవలప్ చేశారు. ఎప్పుడు? 1972లో. ఇది ఎక్కడ స్టార్ట్ అయింది? జర్మనీలో డెవలప్ చేశారన్నమాట. ఓకేనా? అలాగే రీనేమ్డ్ 1977లో దీనికి నేమ్ చేంజ్ చేశారు. స్టార్ట్ చేసినప్పుడు ఏ పేరు ఉండేదంటే సిస్టమ్ అనాలిసిస్ అండ్ ప్రోగ్రామ్ డెవలప్‌మెంట్. ఎస్ఏపీని ఫస్ట్ టైమ్ డెవలప్ చేసినప్పుడు సిస్టమ్ అనాలిసిస్ అండ్ ప్రోగ్రామ్ డెవలప్‌మెంట్ అనే పేరుండేది. దాన్ని ఏం చేశారంటే 77లో సిస్టమ్స్ అప్లికేషన్స్ అండ్ ప్రొడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్ అని పెట్టారు. నేమ్ చేంజ్ చేశారన్నమాట. ఓకేనా? బిఫోర్ ఏముండేది? సిస్టమ్ అనాలిసిస్ అండ్ ప్రోగ్రామ్ డెవలప్‌మెంట్ అనే నేమ్ ఉండేది. ఓకేనా? ఇట్ ఈస్ అన్ ఈఆర్‌పీ ప్యాకేజ్. అంటే ఇది ఒక ఈఆర్‌పీ ప్యాకేజ్. అసలు ఈఆర్‌పీ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. వాట్ ఈస్ ద ఈఆర్‌పీ? ఈఆర్‌పీ అంటే ఏంటి? చాలా మంది బయట అందరికీ తెలుసు. ఈఆర్‌పీ అంటే చాలా మంది వర్క్ చేస్తారు దాని మీద ఈఆర్‌పీ ప్యాకేజ్ మీద. అన్నీ కూడా ఈఆర్‌పీయే ఉంటాయి చాలా వరకు. అసలు ఈఆర్‌పీ అంటే ఏంటో చూద్దాం. ఈఆర్‌పీ మీనింగ్ ఏంటంటే ఎంటర్‌ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్ అండి. ఓకేనా? ఈఆర్‌పీ ఫుల్ ఫార్మ్ ఏంటి? ఎంటర్‌ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. ఇట్ ఈస్ అన్ ఇంటిగ్రేటెడ్ ఆల్ ఫంక్షన్స్ ఇన్ వన్ సిస్టమ్. ఓకేనా? చూద్దాం ఈఆర్‌పీ మొత్తం. ఈ అంటే ఎంటర్‌ప్రైజెస్. ఎంటర్‌ప్రైజెస్ అని దేన్నంటాం మనం బయట? మామూలుగా కంపెనీ లేదా ఆర్గనైజేషన్ లేదా ఫర్మ్. దాన్నేమంటాము? ఎంటర్‌ప్రైజెస్ అంటాము. రిసోర్స్ అంటే ఏంటి? ఒక పర్టిక్యులర్ కంపెనీలో ఉండేటటువంటి అసెట్స్. ఏముంటాయి అసెట్స్ అంటే రిసోర్సెస్? మెషినరీస్, కంప్యూటర్స్, అలాగే మ్యాన్ పవర్స్. ఓకేనా? ఇవన్నీ రిసోర్సెస్ అన్నమాట. అలాగే పి అంటే ప్లానింగ్. ఏంటి ప్లానింగ్ అంటే ఒక పర్టిక్యులర్ కంపెనీలో ఉన్న రిసోర్సెస్‌నన్నిటిని ఏ విధంగా యుటిలైజ్ చేసుకోవాలో ప్లాన్ చేయటానికి ఈ ఈఆర్‌పీ సాఫ్ట్‌వేర్ అనేది యూజ్ అవుతుంది. ఓకేనా? ఒక పర్టిక్యులర్ కంపెనీలో ఉన్నటువంటి రిసోర్సెస్‌నన్నిటిని ఏ విధంగా యుటిలైజ్ చేసుకోవాలో ప్లాన్ చేయటానికి ఈ ఈఆర్‌పీ సాఫ్ట్‌వేర్ అనేది యూజ్ అవుతుంది. టాలీ అనేది ఒక ఈఆర్‌పీ ప్యాకేజీ. కాకపోతే ఆ ఈఆర్‌పీ ప్యాకేజీ మీద ఎవరు ఎక్కువగా వర్క్ చేస్తారు? అకౌంటెంట్స్ మాత్రమే వర్క్ చేయగలరు. రిమైనింగ్ అదర్ పీపుల్స్ ఎవరికీ కూడా దాని మీద అంత నాలెడ్జ్ అనేది ఉండదు. అదే ఎస్ఏపీ మీద అయితే ఏంటంటే ఏ డిపార్ట్‌మెంట్ ఆ డిపార్ట్‌మెంట్ వాళ్ళే యూజ్ చేయొచ్చు. సపోజ్ మార్కెటింగ్ టీమ్ వాళ్ళైతే గనక మార్కెటింగ్ టీమ్ వాళ్ళకి సెపరేట్ లాగిన్స్ ఉంటాయి. సెపరేట్ టీ కోడ్స్ ఉంటాయి. వాళ్ళు లాగిన్ అవ్వచ్చు ఎస్ఏపీలో. అలాగే హెచ్ఆర్ టీము ఏ పర్సన్స్ ఎప్పుడు హైర్ చేసుకోవాలి? ఏ పొజిషన్స్ ఖాళీ ఉన్నాయి? ఎవరికెప్పుడు బెనిఫిట్స్ ఇవ్వాలి? ఇంకా ఏంటి అనేది మొత్తం హెచ్ఆర్ పర్సన్స్ అన్నమాట. వాళ్ళు సెపరేట్‌గా ఎస్ఏపీలో లాగిన్ అయ్యి వాళ్ళ వర్క్స్ వాళ్ళు చేసుకుంటారు. అలాగే ఇంకెవరుంటారు? పర్చేస్ టీమ్ వాళ్ళు. ఎంఎం అంటే మెటీరియల్ మేనేజ్‌మెంట్. వాళ్ళేం జేస్తారు? కంపెనీకి కావాల్సినటువంటి రా మెటీరియల్ ఎక్కడి నుంచి ప్రాపర్‌గా గ్యాదర్ చేసుకోవాలి? ఎవరి దగ్గర నుంచి కొటేషన్ తీసుకోవాలి? కొటేషన్ తీసుకున్న తర్వాత బెస్ట్ ప్రైస్ వచ్చిన వాటికి పర్చేస్ ఆర్డర్ ఎప్పుడు రిలీజ్ చేయాలి? ఎంఎం వాళ్ళు లాగిన్ అయ్యి పర్చేస్ ఆర్డర్ రిలీజ్ చేసుకుంటారు. ఎస్ఏపీ నుంచి లాగిన్ అయ్యి. వాళ్ళ టీ కోడ్స్ సెపరేట్ ఉంటాయి. అలా అన్నమాట. అన్నిటికి కంఫర్టబుల్‌గా సూటబుల్ అయ్యేది ఏది అనంటే అన్ని డిపార్ట్‌మెంట్స్‌కి కలిపి ఎస్ఏపీ. ప్రాపర్‌గా ఎస్ఏపీ అనేది ఒక బిగ్ సాఫ్ట్‌వేర్ అన్నమాట. అన్ని డిపార్ట్‌మెంట్‌లకి యూజ్ చేసుకోవచ్చు. అది ఒక ఈఆర్‌పీ ప్యాకేజ్. ఈఆర్‌పీ అంటే ఏమనుకున్నాము? కంపెనీ లేదా ఆర్గనైజేషన్ లేదా ఫర్మ్ ఏదన్నా కానివ్వండి. ప్రొప్రైటర్ ఫర్మ్ అంటారు చాలామంది. ఏదైనా కానివ్వండి అది. ఒక ఫర్మ్‌లో ఉన్నటువంటి ఆల్ రిసోర్సెస్‌ని ఏ విధంగా యుటిలైజ్ చేసుకోవాలో ప్లాన్ చేయటానికి ఈఆర్‌పీ సాఫ్ట్‌వేర్ అనేది యూజ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇలా టాప్ 5 మార్కెట్‌లో.
టాప్ 5లో ఏమున్నాయి ఈఆర్‌పీ సాఫ్ట్‌వేర్స్ అంటే ఎస్ఏపీ ఉంది. ఎస్ఏపీ నంబర్ 1 అన్నమాట. అంటే వరల్డ్ వైడ్‌గా 54% ఇన్ మార్కెట్ షేర్ వరల్డ్ వైడ్‌గా. సెకండ్ వన్ ఒరాకిల్ అప్లికేషన్. ఇది ఇన్వెంటరీకి బాగా పాపులర్ అయింది. కాకపోతే కానీ దీనికి 14% ఇన్ మార్కెట్ షేర్. ఓకేనా? అలాగే థర్డ్ వన్ జేడీ అడ్వర్డ్స్. ఈ నేమ్ కూడా చాలా మందికి తెలీదు. చాలా మంది ఫైనాన్స్ సెక్టార్‌లో వర్క్ చేస్తారు. కానీ జేడీ అడ్వర్డ్స్ అనే పేరు ఎవ్వరికీ తెలీదు. అలాగే ఎపికార్ అది కూడా తెలీదు. ఫిఫ్త్ వన్ పీపుల్ సాఫ్ట్. పీపుల్ సాఫ్ట్ కూడా చాలా వరకు తెలియవు మన వాళ్ళందరికీ. ఎక్కువగా తెలిసిందల్లా టాలీ, ఫోకస్, వింగ్స్ ఇవి మాత్రమే ఐడియా ఉంటాయి. అలాగే కొంచెం బిజీ సాఫ్ట్‌వేర్ అని కూడా ఉండిద్ది. ఎక్కువగా మార్కెట్‌లో ఇది కూడా ఇచ్చేస్తారు. బిజీ అని ఒక సాఫ్ట్‌వేర్ ఉండిద్దనమాట బిల్లింగ్ చేయటానికి. అది. ఓకేనా? ఒరాకిల్ అప్లికేషన్ దీనికెంత 14%. జేడీ అడ్వర్స్ అయితే 4%. ఎపికోర్ అనేది 2%. ఇదసలు మార్కెట్‌లో ఎక్కడా కూడా ఈ పేరు వినిపించదు. కానీ దీని మీద కూడా కొంతమంది వర్క్ చేస్తారు. పీపుల్ సాఫ్ట్ 18% ఉంది. ఇది కూడా చాలా మందికి తెలీదు. దీని మీద కూడా వర్క్ చేస్తారు. మీరు ఈ ఈఆర్‌పీ ఇవి ఉన్నాయి కదా! ఈ సాఫ్ట్‌వేర్స్ ఈటిల్లో మీరు ఏది నేర్చుకున్నా సరే జాబ్ కొట్టొచ్చు. కానీ నంబర్ 1లో ఉన్నది మాత్రం ఎక్కువ అవకాశాలున్నది మాత్రం ఎస్ఏపీ మీద మాత్రమే. మీరు ఎక్కడికైనా వెళ్ళండి ఎస్ఏపీ నేర్చుకొని. ఎక్కడ నేర్చుకున్నా పర్వాలేదు. జాబ్ ఎక్కడైనా కొట్టొచ్చు. వరల్డ్ వైడ్. ఇన్ జర్మనీ, మలేషియా, సింగపూర్, ఆస్ట్రేలియా, కెనడా, యూఎస్, యూకే ఎక్కడికైనా వెళ్ళొచ్చనమాట. ఓకేనా? టాప్ 5లో మాత్రం ఈఆర్‌పీ సాఫ్ట్‌వేర్స్ ఇవున్నాయి. అదే లోకల్‌గా మాట్లాడితే ఇక ఇవుంటాయన్నమాట. వితిన్ ఇండియా అయితే టాలీ, వింగ్స్, ఫోకస్ అనేవి. వరల్డ్ వైడ్‌గా మాత్రం టాప్ 5లో ఈ 5 ఉంటాయి. ఓకేనా అండి? నెక్స్ట్ అలాగే ఎస్ఏపీలో కూడా కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయన్నమాట. ప్రొడక్ట్స్ అంటే ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే నోకియా అని ఒక బ్రాండ్ వాల్యూ ఉంది. ఒక నేమ్ ఉంది. ఆ నోకియాలో రకరకాల ఫోన్‌లున్నాయి. అంటే ఏంటి? నోకియా అనే బ్రాండ్‌లో రకరకాల ప్రొడక్ట్స్ అన్నమాట అవన్నీ కూడా. ప్రొడక్ట్స్ అంటారు వాటన్నిటిని. అలాగే ఎస్ఏపీలో కూడా రకరకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా బ్రాండ్ నేమ్ ఏంటి ఎస్ఏపీ. కానీ రకరకాల డిఫరెంట్ ప్రొడక్ట్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఫస్ట్ వన్ ఎస్ఏపీ ఈఆర్‌పీ అంటే ఇప్పుడు మనం నేర్చుకునేది. ఎంటర్‌ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్ ఇది మనం నేర్చుకుంటున్నాం. అలాగే ఎస్ఏపీ సీఎం. ఎస్సీఎం అంటే ఏంటి? సప్లై చైన్ మేనేజ్మెంట్. అలాగే ఎస్ఏపీ పీఎల్ఎం ప్రొడక్ట్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్. అలాగే ఎస్ఏపీ సీఆర్ఎం. సీఆర్ఎం మీనింగ్ కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజ్మెంట్ అన్నమాట. అలాగే ఎస్ఏపీ ఎస్ఆర్ఎం. సప్లయర్ రిలేషన్‌షిప్ మేనేజ్మెంట్. లాస్ట్ వన్ వచ్చేసి ఎస్ఏపీ ఎస్/4HANA. ఈ ఎస్/4HANA అనే దాని ఫుల్ ఫార్మ్ ఏంటంటే హై పర్ఫార్మెన్స్ అనలిటిక్ అప్లికేషన్. ఇది రీసెంట్‌గా డెవలప్ అయినటువంటి అప్లికేషన్ అన్నమాట. రీసెంట్‌గా. అయితే దీన్ని 2027 నుంచి దీన్ని కంప్లీట్‌గా దీని మీద వర్క్ చేయాల్సి ఉండిద్ది మనం. ఎస్/4HANA అనే దాని మీద. ఇప్పుడు మనం ప్రెజెంట్ నేర్చుకునేదేంటంటే ఎస్ఏపీ ఈసీసీ వెర్షన్. ఈసీసీ. ఈసీసీ వెర్షన్ అనేది మనం నేర్చుకుంటున్నాము. 2027 నుంచి కంప్లీట్‌గా అప్‌గ్రేషన్ అవుతామనమాట. దేనికి? ఎస్ఏపీ ఎస్/4HANA అనే దాని మీదకి. ఎస్/4HANA అంటే ఏమనుకున్నాము? హై పర్ఫార్మెన్స్ అనలిటిక్ అప్లికేషన్. ఓకేనా? కంప్లీట్‌గా. అంటే ఏం చేశారంటే, ఇప్పుడు సపోజు మొన్నటి వరకు ఐఫోన్ 30 అనేవాళ్ళు 14 అన్నారు. 14 తర్వాత ఇప్పుడేదో నెక్స్ట్ ఒక అప్ టు 3 మంత్స్ తర్వాత ఇంకొక లేటెస్ట్ వెర్షన్ అనేది ఏదో అప్‌గ్రేడ్ అవుతుంది ఐఫోన్‌లో కూడా. అలాగే ఎస్ఏపీలో కూడా సింప్లిఫై చేసి కొంచెం అడ్వాన్స్‌డ్‌గా తీసుకొచ్చారనమాట. అదే ఇది ఎస్/4HANA అనేది. స్టార్టింగ్ నుంచి ఏముండేదంటే ఈసీసీ వెర్షన్ అనేది ఉండేది. కానీ ఇప్పుడేం చేశారు ఎస్/4HANA అనేదాన్ని డెవలప్ చేశారు ఈజీగా. ఇంకా సింప్లిఫై చేశారనమాట. వర్క్ చేసుకోవటానికి, ఇంకా త్వరగా అవ్వటానికి, ఈజీగా కాన్ఫిగరేషన్ చేయటానికి, ఈజీగా రిపోర్ట్స్‌ని జనరేట్ చేయటానికి సింప్లిఫై చేశారు. దాన్ని ఎస్/4HANA అంటారు. అదొక ప్రొడక్ట్ అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు ఎస్ఏపీలో వెర్షన్స్. ఆ వెర్షన్స్ అంటే ఇవే. ఎస్ఏపీలో మనం నేర్చుకునే వెర్షన్ ఏంటంటే ఈసీసీ 6.0. 6.0 వెర్షన్. ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2004. ఎండింగ్ ఎప్పుడైంది? 2014లో ఎండ్ అయిపోయింది. 2014 నుంచి ఎండ్ అయిపోయిన వెర్షన్ నుంచే మనం ఇప్పుడు వర్క్ చేస్తున్నాం ప్రెజెంట్ అయితే. ఈసీసీ అంటే ఏంటంటే ఫుల్ ఫార్మ్ ఈఆర్‌పీ సెంట్రల్ కాంపోనెంట్స్. ఈసీసీ ఫుల్ ఫార్మ్ ఈఆర్‌పీ సెంట్రల్ కాంపోనెంట్స్ అన్నమాట. ఓకేనా? ఈసీసీ నేర్చుకున్న వాళ్ళకి ఎస్/4HANA అనేది ఈజీ అవుతుంది. డైరెక్ట్‌గా ఎస్/4HANAలో జాయిన్ అయితే ఏమి అర్థం కాదు. ఓకేనా? డైరెక్ట్‌గా. అందుకని ఫస్ట్ నేర్చుకునేటప్పుడు లోయర్ లెవెల్‌లో ఈసీసీ అనేదాన్ని నేర్చుకోవాలి. ఎస్ఏపీ స్టార్టింగు. ఈసీసీ 6.0 వెర్షన్. మీరు ఏ వెర్షన్ నేర్చుకున్నారు? దేని మీద వర్క్ చేస్తున్నారు? అని చెప్పేటప్పుడు ఈసీసీ, ఎస్ఏపీ, ఎస్ఏపీ నేర్చుకున్నాను. ఈసీసీ 6.0 వెర్షన్ నేర్చుకున్నాను. నేనిప్పుడు ప్రెజెంట్ వర్క్ చేసేది దాని మీదే అని చెప్పాలి. ఈసీసీ ఫుల్ ఫార్మ్ ఏంటి అని అన్నప్పుడు ఈఆర్‌పీ సెంట్రల్ కాంపోనెంట్స్ అని చెప్పాలన్నమాట. ఓకేనా? అలాగే ఎస్ఏపీ ఈఆర్‌పీలో ఏమేమి ఉన్నాయంటే లిస్ట్ ఆఫ్ మాడ్యూల్స్ చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఎఫ్ఐసిఓ.
చాలా మంది ఫికో అంటారు. కాదు. ఎఫ్ఐ, సిఓ అనమాట. ఎఫ్ఐ అనేది ఒక మోడ్యూల్, సిఓ అనేది ఒక మోడ్యూల్ అనమాట. ఎఫ్ఐ అంటే ఏంటంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్. సిఓ అంటే కంట్రోలింగ్. ఓకేనా? ఎఫ్ఐ అంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్. సిఓ అంటే కంట్రోలింగ్. అలాగే ఎస్ఏపీ ఎస్‌డి. ఎస్‌డి అంటే ఏంటి? మన కంపెనీలో ఏవైనా ప్రొడక్ట్ తయారైన తర్వాత వాటిని సేల్ చేయాలి కదా! మార్కెటింగ్ చేయటానికి, సేల్ చేయటానికి, అలాగే కొనుక్కున్న కస్టమర్‌కి ఆ మెటీరియల్ సేఫ్‌గా రీచ్ అవ్వటానికి అదొక సెపరేటు డిపార్ట్‌మెంట్ ఉండిద్దనమాట. దాన్ని సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అంటారు. అలాగే ఎస్ఏపీ ఎంఎం. ఎంఎం అంటే మెటీరియల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌కి రా మెటీరియల్ అవసరం చాలా ఉంటుంది. రా మెటీరియల్. అది మార్కెట్ నుంచి గ్యాదర్ చేసేటప్పుడు వాటిని ఈ పర్చేస్ టీమ్ వాళ్ళు మెయింటైన్ చేస్తారనమాట. అలాగే కొన్న మెటీరియల్ స్టోర్ చేయడానికి స్టోర్ కీపరు, స్టోర్ మేనేజ్మెంట్, స్టోర్ ఇన్‌చార్జి వీళ్ళందరూ ఉంటారు కదా! వాళ్ళందరూ ఎస్ఏపీ ఎంఎం కిందకొస్తారనమాట. అది సెపరేటు ఒక మోడ్యూల్. దాన్ని సెపరేట్ నేర్చుకుంటారు. కానీ అందరికన్నా ఎక్కువగా టాప్ లెవెల్‌లో ఉండేది మాత్రం ఎఫ్ఐ, సిఓ వాళ్ళే. ఎందుకంటే ఫైనాన్షియల్ అంతా వాళ్ళ కంట్రోల్‌లో ఉండుద్ది. వాళ్ళ చేతుల్లో ఉండుద్ది కాబట్టి వీళ్ళందరూ కూడా వాళ్ళతో కోఆర్డినేట్ అయితూ వర్క్ చేస్తారు. సపోజు ఎంఎం వాళ్ళు మెటీరియల్ కొన్నారు. కానీ పేమెంట్ ప్రాసెస్ చేసేదెవరు? ఫైనాన్స్ వాళ్ళు. అయితే వాళ్ళతో రిలేట్ అయ్యి ఉండాలి కదా! ఎక్కడైనా టాక్స్‌లో ఏదైనా డిఫరెన్స్ వచ్చినా, లేదంటే అమౌంట్‌లో ఏదైనా డిఫరెన్స్ అంటే మన పర్చేస్ ఆర్డర్ రిలీజ్ చేసిన తర్వాత, మనం అనుకున్న ప్రైస్ కంటే వాడు ఒకవేళ ఎక్కువ ఇచ్చాడనుకోండి సప్లయరు, అప్పుడేం చేస్తాము డిఫరెన్సెస్ వస్తాయి. వీళ్ళేం చేస్తారు, మనం కొన్న మెటీరియల్ యాజ్ ఇట్ ఈజ్‌గా పెట్టిన క్వాంటిటీ అనేది మనకి రీచ్ అయిందా లేదా డ్యామేజ్ అవ్వకుండా, కరెక్ట్‌గా ప్రాపర్‌గా వచ్చిందా లేదా, వాళ్ళవన్నీ చూసుకుంటారు. హ్మ్. కానీ మనమేం జూస్తాము, ఇన్వాయిస్‌లో ఏవైనా మిస్ మ్యాచ్‌లొచ్చినియా, లేదంటే గనక టాక్స్‌లు ఏవైనా కరెక్ట్‌గా లేకపోయినా, లేదు అనుకుంటే గనక ఒకవేళ డ్యామేజ్ అయిందనుకోండి మెటీరియల్ రిటర్న్ జేస్తాం. రిటర్న్ చేసేటప్పుడు ఏం జేస్తాము, మళ్ళీ మనం బుక్‌లో అప్డేట్ చేసుకొని వాల్యూ తగ్గించుకోవాలి కదా! ఇవన్నీ కూడా మనం చేస్తాం. అది. వాళ్ళేం జేస్తారు, పేమెంట్ కూడా మనమే ప్రాసెస్ చేస్తాం కాబట్టి, ఈ ఆల్ డిపార్ట్‌మెంట్స్ అందరూ కూడా మనతో కోఆర్డినేట్ అవుతారు. ఎఫ్ఐసీఓ వాళ్ళతోటి. ఓకేనా? అది. నెక్స్ట్ అలాగే ఎస్ఏపీ క్యూఎం. క్యూఎం అంటే ఏంటి? క్వాలిటీ మేనేజ్‌మెంట్. ఒక కంపెనీలో ఏదైనా ఒక ప్రొడక్ట్ తయారైనప్పుడు సపోజు ఒక ల్యాప్‌టాప్ తయారు చేసాం. మనమే లెనోవో అనే కంపెనీలో ఉన్నాం. ప్రాపర్‌గా ఒక న్యూ వెర్షన్ ల్యాప్‌టాప్‌ని తయారు చేసాం. తయారు చేసిన తర్వాత మార్కెట్‌లోకి రిలీజ్ చేసేటప్పుడు ఏం చేస్తాం దాన్ని చెక్ చేస్తారు ఏ టు జెడ్. ఏం చెక్ చేస్తారు? మానిటర్ కరెక్ట్‌గా కనిపిస్తుందా లేదా స్క్రీను? కీబోర్డ్స్ కరెక్ట్‌గా పనిచేస్తున్నాయా లేవా? అలాగే ఏదైనా వీడియో ప్లే చేస్తే గనక వాయిస్ కరెక్ట్‌గా అవుట్‌పుట్ వస్తుందా లేదా? ఇలా అన్నమాట. మౌస్ కరెక్ట్‌గా వర్క్ చేస్తుందా లేదా? ఏదైనా ప్రోగ్రామ్ ఇన్‌స్టాల్ చేసినప్పుడు అది కరెక్ట్‌గా సేవ్ అవుతుందా? లేకపోతే ఏదైనా ఆటోమేటిక్‌గా ఒకవేళ డిలీట్ అయిపోతుందా? అన్నీ చెక్ చేసిన తర్వాత ఇది మార్కెట్‌లోకి రిలీజ్ చేస్తే దీనివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు అని క్వాలిటీ డిపార్ట్‌మెంట్ వాళ్ళు సర్టిఫై చేసిన తర్వాతని దాన్ని మార్కెట్‌లోకి రిలీజ్ చేస్తారు. అలాగే ప్రాపర్‌గా ఇంకొకలాగా చెప్తే మెడిసిన్స్ ఉన్నాయి. ఇప్పుడు అరవిందో ఫార్మా వాళ్ళు మెన్స్‌కి సంబంధించినటువంటి మెడిసిన్స్ అనేవి తయారు చేస్తారు. వాళ్ళు తయారు చేసిన తర్వాత ఏం చేస్తారు? ల్యాబ్‌లో చెక్ చేస్తారు. ప్రాపర్‌గా. ఈ టాబ్లెట్ ప్రాపర్‌గా పనిచేస్తుందా లేదా? ఏవైనా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉన్నాయా? ఒకవేళ ఇదేసుకున్న తర్వాత రిజల్ట్ ఎలా వస్తుంది? 100% వస్తుందా? 60% వస్తుందా? లేకపోతే అసలు ఏమి ఉపయోగం లేదా మనం తయారు చేసిన యొక్క ప్రొడక్ట్ వల్ల? ఇలా అన్ని విధాలా చెక్ చేసిన తర్వాత మనం మార్కెట్‌లోకి రిలీజ్ చేయొచ్చు. ఎటువంటి డ్యామేజెస్ ఉండదు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎటువంటి ప్రాబ్లము ఉండదు అని సర్టిఫై చేసిన తర్వాతనే మార్కెట్‌లోకొస్తాయి. అలా వచ్చిన తర్వాతనే మనం అన్నీ కొంటామనమాట. ఏదైనా అది టీవీ అయినా, ల్యాప్‌టాప్ అయినా, మెడిసిన్స్ అయినా అలా అనమాట. క్వాలిటీ టీమ్ వాళ్ళు సెపరేట్‌గా వెరిఫై జేస్తారు. వాళ్ళు సర్టిఫై చేసిన తర్వాతనే మార్కెట్‌లోకొస్తది. క్వాలిటీ డిపార్ట్‌మెంట్ చేసే పని అదనమాట. దాన్నేమంటాము ఎస్ఏపీ క్యూఎం క్వాలిటీ మేనేజ్మెంట్ అంటాము. అలాగే ఎస్ఏపీ పీపీ ప్రొడక్షన్ ప్లానింగ్. ప్రొడక్షన్ ప్లానింగ్ వాళ్ళ వర్క్ ఎలా ఉండుద్ది అంటే సపోజు మనం అరబిందో ఫార్మాలో మనం పనిజేస్తున్నాము. వేరే కంపెనీ వాళ్ళేం జేశారు, మాకు ఈ మెటీరియల్ కావాలి అని చెప్పి వాళ్ళు ఆర్డర్ రైజ్ చేశారు. ఆర్డర్ రైజ్ చేసినప్పుడు మనం ఏం చేస్తాము, ఆర్డర్ వచ్చింది వేరే కంపెనీ నుంచి. మనం ఈ ప్రొడక్ట్ తయారు చేయాలి. ఎప్పుడు ఈ ప్రొడక్ట్ తయారు చేయడానికి రా మెటీరియల్ ఏం కావాలి ఫస్టు? మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్ ఏమైనా ఉందా? అంటే ఉన్న మ్యాన్ పవర్ సరిపోతదా? అడిషనల్‌గా ఇంకా ఏమైనా మ్యాన్ పవర్‌ని రిక్రూట్ చేయాలా? థర్డ్ వన్ ఉన్న మెషినరీస్ సరిపోతాయా? లేదంటే ఇంకా అడిషనల్ మెషినరీస్ ఏమైనా కావాలా? అలాగే ఎలక్ట్రిసిటీ ఎంత కన్జంప్షన్ అవుతది? అలాగే ఆ ప్రొడక్ట్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి? వాళ్ళు పెట్టిన టర్మ్స్ ప్రకారం వితిన్ ఏ టైమ్‌లో స్టార్ట్ చేస్తే వాళ్ళు అడిగిన టైంకి మనం ఇవ్వగలం, డెలివరీ చేయగలం ఆ ప్రొడక్ట్స్ అనేయి. రా మెటీరియల్ ఎంత కావాలి? ఏ టైంకి అరేంజ్ చేయాలి? ప్రొడక్షన్ అనేది అసలు న్యూ ప్రొడక్ట్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి? ప్లానింగ్ అంతా వాళ్ళు చేస్తారు. వాళ్ళని ఎస్ఏపీ, పీపీ అంటారనమాట. అదొక సెపరేట్ మోడ్యూల్. దానికి సెపరేట్ ఒక డిపార్ట్‌మెంట్ ఉండుద్ది. అది.
నెక్స్ట్ అలాగే ఎస్ఏపి పిఎం. పిఎం అంటే ఏంటి? ప్లాంట్ మెయింటెనెన్స్. ప్లాంట్ అంటే ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఒక ఆర్గనైజేషన్ ఉంది. మన అరబిందో అనుకుందాం. అదే అది ఒక ఆర్గనైజేషన్. అందులో ఏముంటాయి? మెడిసిన్స్ తయారవ్వటానికి మిషన్స్ ఉంటాయి. మిషన్స్ అంటే ఏముంటాయి? హైడ్రాలిక్ మిషన్స్ కావచ్చు. హైడ్రాలిక్ మిషన్స్. అలాగే ఇంకా అదర్ మిషన్స్ బాయిలర్‌లు అవ్వచ్చు, రియాక్టర్స్ అవ్వచ్చు. ఇలా ఉంటాయి కదా! ప్రతి ఒక్క మిషన్‌కి కూడా ఒక లైఫ్ టైమ్ అనేది ఉండుద్ది. ఒక లైఫ్ టైమ్ అనేది. ఆ లైఫ్ టైమ్ ఉన్నంత సేపు అవి ప్రాపర్‌గా పనిచేస్తాయి. ఒకవేళ ఏవైనా రిపేర్ వస్తున్నాయి అనుకోండి పద్దాక, ఈ డిపార్ట్‌మెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ మిషను రిపేర్ చేస్తే పనిచేస్తదా లేదా? లేదంటే దీన్ని స్క్రాప్‌లో తీసేసి కొత్తది ఏమైనా రీప్లేస్ చేయాలా? ఎవరో అన్‌మ్యూట్‌లోకి వచ్చారండి. డిస్టర్బ్ అవుతుంది. ఆ! ఎస్ఏపీ పీఎం అంటే ఏంటి? ప్లాంట్ మెయింటెనెన్స్. అంటే ఏంటంటే, ఒక ఆర్గనైజేషన్‌లో ఉన్న మిషనరీస్‌ని ఏవైనా పదే పదే రిపేర్స్ వస్తే ఉన్న వాటిని తీసేసి రీప్లేస్ చేయటం. లేదంటే రిపేర్స్ వచ్చినప్పుడు రిపేర్ చేస్తే అది గనక ప్రాపర్‌గా పనిచేస్తదా? లేదా? అలా చూసుకోవటం. లేదంటే ఒక ప్లాంట్‌లో ఉన్న మిషనరీస్ కెపాసిటీ సరిపోక కొత్తవేవైనా అడిషనల్‌గా యాడ్ చేయాలా? ఇవి వాళ్ళ వర్కులవి అన్నమాట. అలాగే కొన్ని కొన్ని ఉంటాయి మిషనరీస్. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ప్రాపర్‌గా పనిచేస్తాయి. ప్రతి ఒక్క మిషనరీకి కూడా ఒక లైఫ్ టైమ్ అనేది ఉండుద్ది. సపోజ్ ఒక మనం మొబైల్ కొంటున్నాము. ఒక్కసారి కొన్నాం కదండీ! 10 ఇయర్స్ పని చేయాలంటే పని చేయదు. దానికి ఒక లైఫ్ టైమ్ అనేది ఉండుద్ది. ఒక 3 ఇయర్సో, 4 ఇయర్సో ప్రాపర్‌గా పనిచేస్తే స్టార్టింగ్‌లో ఉన్నంత స్పీడు ఎండింగ్‌లో ఉండదు. ఎందుకు? స్టోరేజ్ అంతా నిండిపోతది. ఇంకా అదంతా ఇక నార్మల్‌గా అయిపోతుందనమాట. అలాగే ప్రతి ఒక్క మిషనరీకి, ప్రతి ఒక్క వస్తువుకి కూడా ఒక లైఫ్ టైమ్ అనేది ఉండుద్దనమాట. వీళ్ళేం జేస్తారంటే, ఆ మిషనరీస్ ప్రాపర్‌గా పనిచేస్తున్నాయా? లేవా? లేదంటే రిపేర్ వస్తే కొత్త వాటిని ఏమైనా రీప్లేస్ చేయాలా? వాళ్ళ వర్క్స్ అన్నీ వాళ్ళవి చేస్తారనమాట. దాన్నేమంటాము? ఎస్ఏపీ పీఎం అంటాము. ప్లాంట్ మెయింటెనెన్స్ అనమాట. అలాగే నెక్స్ట్ ఎస్ఏపీ హెచ్‌సీఎం. హెచ్‌సీఎం అంటే ఏంటి? హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్. సపోజు మనం యాక్సెంచర్‌లో వర్క్ చేస్తున్నాము. వర్క్ చేస్తుంటే ఒక నార్త్ పర్సన్ జాయిన్ అయ్యాడు జనవరిలో. అతను ఏప్రిల్‌లో ఎళ్ళిపోతున్నాడు. అతను వెళ్ళిపోయిన తర్వాత అతని ప్లేస్‌లో ఇంకొక కొత్త పర్సన్‌ని రిక్రూట్ చేయాలి కదా! ఎవరిని ఎప్పుడు రిక్రూట్ చేయాలి? ఎవరు ఎప్పుడు రిలీవింగ్ అవుతున్నారు? అతనికి ఏమేం బెనిఫిట్స్ ఇవ్వాలి? అతనికి సంబంధించినటువంటి ప్రాపర్‌గా ఆఫర్ లెటర్స్ అని, అతనికి ఈపీఎఫ్ అని, అలాగే పెద్ద పెద్ద కంపెనీల్లో పనిచేసేటప్పుడు ఈఎస్ఐ అనేది అప్లికేబుల్ అవ్వదు. వాళ్ళకేమిస్తారు? ఇన్సూరెన్స్ ఇస్తారు ఎంటైర్ ఫ్యామిలీ మొత్తానికి కూడా. ఇన్సూరెన్స్ అనేది. అది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కవర్ అవ్వాలి? ఏంటి? అతని జాయినింగ్ ఎప్పుడు? అతనికి ప్రాపర్‌గా టెర్మినల్ ఎక్కడ? ఏంటి? అతనికి సంబంధించినటువంటి అతన్ని ఏ టీమ్‌లోకి అపాయింట్ చేయాలి? అతను జాయిన్ అయిన పర్సన్ అనే అతను ఎవరికి రిపోర్టింగ్ ఇవ్వాలి? ఇవన్నీ కూడా దాని రిలేటెడ్ సంబంధించిందంతా కూడా హెచ్‌సీఎం అనేవాళ్ళు చూస్తారనమాట. ఎంబీఏ, హెచ్‌ఆర్ చేసిన వాళ్ళు దీన్ని బాగా చేస్తారు. హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్. అయితే ఇంకొకటేంటంటే ప్రతి ఒక్క కంపెనీకి కూడా హెచ్‌ఆర్ అనేవాళ్ళు చాలా ఎక్కువ మందేమి ఉండదు. వాళ్ళ టీము ఒక 5 మెంబర్స్ అలా ఉంటారనమాట. అది. వాళ్ళ లాగిన్ తోటి వాళ్ళు లాగిన్ అయ్యి వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళు మెయింటైన్ చేస్తారు. అది సెపరేట్ ఒక మోడ్యూల్ అనమాట. ఓకేనా? అలాగే ఇప్పుడు మనం నేర్చుకునేదేంటంటే ఎఫ్ఐసీఓ. దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. అబౌట్ ఆఫ్ ఎస్ఏపీ ఎఫ్ఐసీఓ మోడ్యూల్. ఇప్పుడు దాని గురించి. ఎఫ్ఐ మీన్స్ ఏంటంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఇట్ ఈస్ జనరేట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే మనకేముంటాయండి? ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ప్రకారం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఉంటది. అలాగే బ్యాలెన్స్ షీట్ ఉంటది. అలాగే ఇంకేముంటది? ఇంకొకటి ఏదైనా లోన్‌లకి వీటికైనా వెళ్ళినప్పుడు ఏమడుగుతారు? క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ కూడా అడుగుతారు అప్పుడప్పుడు. అవునా? ఇవి అన్నమాట. ఇవి ప్రిపేర్ చేయటానికి ఈ ఫైనాన్షియల్ అకౌంటింగ్ అనే టీము ఉపయోగపడుతదన్నమాట. ఈటిని జనరేట్ చేయటానికి. ఈ ఈ రిపోర్ట్స్ జనరేట్ చేసిన తర్వాత ఎక్స్‌టర్నల్ రిపోర్టింగ్ పర్పస్. ఎక్స్‌టర్నల్ మీనింగ్ ఏంటంటే, మనం ఒక ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్‌మెంట్ ప్రిపేర్ చేసిన తర్వాత, ఆ రిపోర్ట్‌ని మార్కెట్‌లో ఎవ్వరైనా చూడొచ్చు. ఎనీవన్ ఎవరైనా చూడొచ్చన్నమాట. ఓకేనా. మీరెప్పుడైనా గమనిస్తే ఆన్‌లైన్‌లో మీరు చూడండి. 'అరబిందో ఫార్మా', 'యాక్సెంచర్', పలానా 'ఇన్ఫోసిస్'. 'ఇన్ఫోసిస్' నారాయణమూర్తి సార్ అయితే చెప్తారు. మాకు ఇంత గ్రోత్ అయింది. ఇంత ప్రాఫిట్ వచ్చింది. ఇలాగు ఇన్ని కోట్లు అని. మనం నెట్‌లో సెర్చ్ చేస్తే గనక పెద్ద పెద్ద కంపెనీలన్నిటికి సంబంధించినటువంటి ఆడిటెడ్ ఫైనాన్షియల్ రిపోర్ట్స్ అన్నీ కూడా మనకి అవైలబుల్‌గా దొరుకుతాయి. మీరు 'సిప్లా' కంపెనీ గాని, 'అరబిందో ఫార్మా' గాని, 'నాట్కో ఫార్మా' గాని, 'హీరో హోండా' వాళ్ళది గాని పెద్ద పెద్ద కంపెనీలన్నిటియి కూడా మనం నెట్‌లో నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. చూడొచ్చు కూడా. వాళ్ళెలా ఎలా చేశారనేది. ఆ రిపోర్ట్స్‌ని చేయటానికి ఈ ఫైనాన్షియల్ అకౌంటింగ్ అనేది ఉపయోగపడుతదనమాట. ఓకేనా? యూ క్యాన్ సీ ఎనీవన్ ఎవ్వరైనా చూడొచ్చు. ఎక్స్‌టర్నల్ రిపోర్టింగ్ పర్పస్. సపోజ్ ఏంటి ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్‌మెంట్, బ్యాలెన్స్ షీట్. మేజర్‌గా ఇవే ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్‌మెంట్ అంటే ఏంటి? ఇన్‌కమ్స్ అండ్ ఎక్స్‌పెన్సెస్ అన్నమాట మొత్తం. అంటే కంపెనీకొచ్చే ఆదాయాలు, ఖర్చులు. అలాగే బ్యాలెన్స్ షీట్‌లో ఏముంటాయి?
ఒక పర్టిక్యులర్ కంపెనీకి సంబంధించినటువంటి ఆస్తులెంత, అప్పులెంత మొత్తం. ఓకేనా? దానికోసం బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేస్తాం. ఒక పర్టిక్యులర్ కంపెనీకి ఆస్తులెంత, అప్పులెంత తెలియటం కోసం బ్యాలెన్స్ షీట్ అనేదాన్ని ప్రిపేర్ చేస్తారు. అలాగే లాభ నష్టాల ఖాతా, ప్రాఫిట్ అండ్ లాస్ అంటే లాభ నష్టాల ఖాతా. వచ్చే ప్రాఫిట్ ఎంత, లాస్ ఎంత తెలుసుకోవటం కోసం ఈ స్టేట్మెంట్‌ని ప్రిపేర్ చేస్తారు. ఓకేనా? సీఓ మీన్స్ ఏంటంటే కంట్రోలింగ్ అన్నమాట. ఇట్ ఈస్ ఇంటర్నల్ రిపోర్టింగ్, డెసిషన్ మేకింగ్ పర్పస్. టాప్ లెవెల్ మేనేజ్మెంట్ మాత్రమే దీన్ని యూజ్ చేస్తారు. సపోజ్ కాస్ట్ షీట్, సెకండ్ వన్ ఇంటర్నల్ ఆర్డర్స్, అలాగే కాస్ట్ ఎలిమెంట్స్. అంటే ఏంటంటే సిఓ అంటే ఏంటంటే కంట్రోలింగ్ అంటే ఏంటంటే సపోజ్ మనం లెనోవో అని ఒక ల్యాప్టాప్ ని తయారు చేయాలనుకోండి. ల్యాప్టాప్ తయారు చేయడానికి మనకి ఏమేం కావాలి? మానిటర్ కావాలి ఫస్ట్. మానిటర్, సెకండ్ వన్ కీబోర్డ్, తర్వాత స్పీకర్స్, లోపల స్పీకర్స్ కూడా ఉంటాయి. అలాగే ఇంకేముంటాయి దానికి, కెమెరా, ఫ్రంట్ కెమెరా, ఇవన్నీ ఉంటాయి. మనకి ల్యాప్టాప్లు తయారు చేయడానికి ఆర్డర్ వచ్చింది అనుకోండి, ఒక 100 ల్యాప్స్ తయారు చేయడానికి వచ్చినప్పుడు 100 మానిటర్స్ అంటే ఒక్క మానిటర్ కాస్ట్ ఎంత పడుతుంది, అలాగే 100 మానిటర్స్ కొనడానికి ఎంత ఖర్చు అవుతుంది, కీబోర్డ్స్ కి ఎంత ఖర్చు అవుతుంది, అలాగే స్పీకర్స్ కి ఎంత ఖర్చు అవుతుంది, కెమెరా కొనడానికి ఎంత ఖర్చు అవుతుంది, 100 కెమెరాలు, అలా అన్నమాట. వీళ్ళు బడ్జెట్ అన్నమాట. మీకు ఓపెన్ గా చెప్తే బడ్జెట్ అన్నమాట. ఒక ప్రోడక్ట్ తయారు చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది, అదే 100 ప్రొడక్ట్‌లు తయారు చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది అనేది ఇంటర్నల్ గా వాళ్ళొక స్టేట్మెంట్ అనేది ప్రిపేర్ చేసుకుంటారు. దాన్ని ఏమంటారంటే కాస్ట్ షీట్ అంటారు. కాస్ట్ షీట్. ఓకేనా? ఇంకొకలాగా చెప్తే ఏంటంటే ఒక హీరో హోండా బైక్‌ని తయారు చేయాలంటే ఏమేం కావాలి దానికి? టైర్స్ కావాలి. టైర్స్ అని వాళ్ళు సెపరేట్‌గా తయారు చేస్తారు. ఓకేనా? అలాగే దానికి ఇంకా ఏముంటాయి, చైన్స్, టైర్స్ సెపరేట్ వాళ్ళు, చైన్స్, లైట్స్, అలాగే సీట్ కవర్స్, ఇవన్నీ అసెంబ్లింగ్ అన్నమాట చేసేటప్పుడు. ఒక్కొక్కటి ఇండివిడ్యువల్‌గా పర్చేజ్ చేసి, ఒక్కొక్క దాని కాస్ట్ ఎంత అవుతుందో చూసి, అలాగే 100 బైకులు తయారు చేయడానికి కాస్ట్ ఎంత అవుతుందో ప్రిపేర్ చేస్తారు. బడ్జెట్ అన్నమాట. అలా. అవి ఎవరు యూజ్ చేస్తారంటే టాప్ లెవెల్‌లో ఉన్న మేనేజ్మెంట్ అన్నమాట. వాళ్ళు యూజ్ చేస్తారు. ఒక ప్రొడక్ట్‌కి ఎంత కాస్ట్ అవుతుంది, అదే 100 ప్రొడక్ట్‌లు తయారు చేయడానికి ఎంతవుతుంది. అందులో తయారైన తర్వాత ప్రాపర్‌గా మన మార్జిన్ అంటే మన ప్రాఫిట్ ఎంతెయ్యాలి, ఏ టైంలో రిలీజ్ చేయాలి మార్కెట్‌లోకి, ఎంత ప్రైస్ మీద అమ్మాలి, మనకెంత లాభం వస్తుంది, ఏంటి అనేది ఇంటర్నల్‌గా వాళ్ళు ప్రిపేర్ చేస్తారు. ఈ అడిషనల్‌గా కొత్త ప్రొడక్ట్ తయారు చేయడానికి మ్యాన్ పవర్ ఎంత అవసరం, పవర్ ఎంత అవసరం, అలాగే మిషనరీస్ ఏమైనా అడిషనల్‌గా కావాలా, ఈ డేటా అంతా ఇంటర్నల్‌గా ఉంటది. ఇది కంపెనీ నుంచి బయటికి రావు ఇవి రిపోర్ట్స్. ఇదంతా టాప్ లెవెల్‌లోనే ఉండిద్దనమాట. ఓకేనా? వాటినేమంటారంటే ఆ రిపోర్ట్స్‌ని కాస్ట్ షీట్ అంటారు. అలాగే ఇంటర్నల్ ఆర్డర్స్, కాస్ట్ ఎలిమెంట్స్, ఇవి ఇంటర్నల్‌గా ఉంటాయి టాప్ లెవెల్ మేనేజ్మెంట్ దగ్గరే. ఇవి బయటికనేవి చూడటానికుండదు. ఓన్లీ మనం చూడగలిగేయి ఏంటి, ఎక్స్‌టర్నల్ రిపోర్ట్స్, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్‌మెంట్ చూడొచ్చు, బ్యాలెన్స్ షీట్ చూడొచ్చు. అవి చూస్తే మనకేం తెలుస్తది, ఒక పర్టిక్యులర్ కంపెనీలో ఆదాయాలెంత, ఖర్చులెంత, అలాగే ఒక పర్టిక్యులర్ కంపెనీలో ఆస్తులెంతున్నయి, ఆ కంపెనీకి అప్పులెంతున్నయి, అవి తెలుస్తాయన్నమాట. ఓకేనా? ఇవన్నీ ఎందుకు తెలుస్తాయి? ఈ స్టేట్‌మెంట్‌లు ప్రిపేర్ చేస్తేనే తెలుస్తాయి. ఇది ఎవరు చేయగలరు? ఓన్లీ ఫైనాన్స్ టీమ్‌లో ఉన్న ఈ అకౌంటింగ్ టీమ్‌లో ఉన్న వీళ్ళు మాత్రమే చేయగలరు ఇవి రిపోర్ట్ చేయటానికి. అంతే తప్ప ఎఫ్‌డి వాళ్ళు, ఎంఎం వాళ్ళు ఇది చేయలేరు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన అప్డేట్ చేసిన డేటాని బేస్ చేసుకొని మనం ప్రిపేర్ చేస్తాం. సపోజ్ హెచ్ఆర్ టీమ్‌లో ఉన్న పర్సన్ ఏం చేశాడంటే జనవరి మంత్ స్టాఫ్ సాలరీస్ 1,00,00,000 అని అప్డేట్ చేశాడు. అది అతను అప్డేట్ చేశాడు కాబట్టే మనకు తెలుస్తుంది. దాన్ని బేస్ చేసుకొని మనం ఏం చేస్తాం, ఎక్స్‌పెండిచర్ తీసుకుంటాం మనం. అలా అన్నమాట. అన్ని డిపార్ట్‌మెంట్‌లతో కోఆర్డినేట్ అయ్యి అంతా మనం రివ్యూ చేసి ఫైనల్‌గా రిపోర్ట్స్ అనేవి ప్రిపేర్ చేస్తాం మనం. అది. ఓకేనా? చాలా మంది ఇవి ఏమనుకుంటారంటే సింగిల్ మోడ్యూల్ అనుకుంటారు. ఫికో అంటారు. అలా అనకూడదు. ఎఫ్ఐ అంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్. సిఓ అంటే కంట్రోలింగ్ ఇది. నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఏంటంటే ఎస్ఏపీలో వర్క్ చేస్తే ఏమవుతదంటే ఫస్ట్ డేటా అనేది సెక్యూరిటీ ఉంటుంది. దీన్ని ఎవ్వరు కూడా ఆహ్, టాలీ ఇవైతే ఏంటంటే ఎలా లేదన్నా దాన్ని ఎక్స్‌పోర్ట్ చేయొచ్చు దాన్ని. టాలీని. అదే ఎస్ఏపీకైతే అలా చేయటానికుండదు. డేటా అనేది సెక్యూరిటీగా ఉండుద్ది. అలాగే ఫాస్ట్ ఇంప్లిమెంటేషన్. త్వరగా వర్క్ చేయొచ్చు. కంటిన్యూషన్ సపోర్ట్. సపోర్ట్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం వర్క్ చేసేటప్పుడు ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి, ఎస్ఏపీ టీమ్ ఇమ్మీడియేట్‌లీ రెస్పాండ్ అవుతదనమాట. కంటిన్యూస్. 24/7 అనమాట. కాస్ట్ సేవింగ్ అంటే ఏంటంటే, 10 మంది ఎంప్లాయీ చేసే పని దాదాపు ఒక 6 మెంబర్స్ చేత చేపిచ్చొచ్చు ఎస్ఏపీ ఉంటే గనక. అంత ఈజీగా తెలుస్తది. ఏంటి అంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే, సపోజ్ మనమే ఉన్నాము. ఒక కార్ కొనటానికి మనం షోరూమ్‌కెళ్ళామనుకోండి. షోరూమ్ పర్సన్‌కి ఏం తెలుస్తది? షోరూమ్‌లో ఎన్ని కార్లున్నయి? దేని ప్రైస్ ఎంత? దేని కెపాసిటీ ఎంత? దేని ఇంజిన్ మోడల్ ఏంటి అనేది అతనికి తెలుస్తది.
అది. ఒకవేళ షోరూమ్‌లో కార్లు లేవు. కంపెనీ నుంచి డెలివరీ అవ్వాలి. షోరూమ్‌కి రావాలి. ఎప్పుడొస్తాయి ఏంటి అనే డీటెయిల్స్ అనేవి అతనికి తెలీదు. అప్పుడేం చేస్తాడు అతను పై వాళ్ళకి మెయిల్ చేస్తాడు. ఇలా కస్టమర్స్ ఇలా వచ్చారు. ఇన్ని నీడున్నాయి. ఇలాగూ ఈ పలానా షోరూమ్‌కి అని. అంత డేటా అనేది ఇమ్మీడియేట్‌లీ చెప్పేలాగా ఉండటం కోసం ఎస్ఏపీ బాగా యూజ్ అవుతదనమాట. ఏదైనా సరే ప్రాపర్‌గా మన కంపెనీలో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు. మొత్తం ఇమ్మీడియేట్‌లీ తెలిసిపోతది. ఎస్ఏపీ అన్ని డిపార్ట్‌మెంట్‌ల మీద వర్క్ చేస్తారు కాబట్టి అందరూ కూడా. అది. పర్ మంత్ సేల్ ఎంత అయింది? పర్ మంత్ పర్చేస్ ఎంత అయింది? అందరూ ఏ డిపార్ట్‌మెంట్ ఆ డిపార్ట్‌మెంట్ వాళ్ళే లాగిన్ అయ్యి డీటెయిల్స్ అనేవి అప్డేట్ చేస్తారు కాబట్టి ఎస్ఏపీ అనేది చాలా కంఫర్ట్‌గా ఉంటదనమాట. ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఇమ్మీడియేట్‌లీ తెలిసిపోతది. అది. ఏ డెబిట్ నోట్ దేనికోసం రైజ్ చేశారు? ఏ క్రెడిట్ నోట్ దేనికిచ్చారు? ఎవరు? ఏ యూజర్ చేస్తున్నాడు? ఏ టైంలో చేస్తున్నాడు? ఎందుకు చేస్తున్నాడు? మొత్తం కూడా అప్‌డేట్ అవుతదనమాట. అది. అలాగే టైమ్ సేవ్ అవుతది. ఏంటంటే అది ఎక్కువ టైం పట్టదు. దానికి చేసేటప్పుడు కూడా. చాలా త్వరగా మూవ్ అవుతది. అది. ఫ్లెక్సిబిలిటీ ఉండిద్ది. డేటా అనేది ఏది కూడా ఇదవ్వదు. డ్యామేజ్ అనేది అవ్వదనమాట. అంత ఈజీగా ఉంటదనమాట ఎస్ఏపీ అనేది. అంత కంఫర్టబుల్‌గా ఉండిద్దనమాట. ఇంటిగ్రేటెడ్ విత్ ఆల్ డిపార్ట్‌మెంట్స్. ఎగ్జాంపుల్ ఎఫ్ఎస్‌సిఓ వాళ్ళు ఎంఎం, ఎస్‌డి, ఎస్‌సిఎం, పీపీ, క్యూఎం. ఇందాకడ మనం చెప్పిన విధంగా అన్ని డిపార్ట్‌మెంట్‌లతోటి మనం కనెక్ట్ అయ్యి ఉంటాం. ఇంటిగ్రేట్ అయ్యి ఉంటామనమాట. అందరూ కూడా ఎఫ్ఐసిఓ వాళ్ళతోనే కనెక్ట్ అయ్యి ఉంటారు మెజారిటీ ఆఫ్ పీపుల్స్. ఓకేనా? ఇదిగోండి. అందరూ కూడా ఫైనాన్షియల్ అండ్ కంట్రోలింగ్ ఫస్ట్ వన్ ఎఫ్ఐసిఓ అంటే. అలాగే నెక్స్ట్ సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, ప్రొడక్షన్ ప్లానింగ్, మెటీరియల్ మేనేజ్మెంట్, వేర్ హౌస్ మేనేజ్మెంట్ అనేది నేను ఇందాకడ చెప్పలేదు. వేర్ హౌస్ మేనేజ్మెంట్ ఏంటంటే సపోజు మన కంపెనీలో ఒక 100 కార్లని మనం తయారు చేసాం. తయారు చేసిన తర్వాత తయారు చేసే ప్లేస్‌ని ఏమంటారంటే ప్లాంట్ అంటాము. అలాగే ఈ ప్లాంట్‌లోనే స్టాక్‌ని స్టోర్ చేయటానికి అక్కడ స్పేస్ లేదనుకోండి. అప్పుడేం చేస్తారంటే నాన్ ఎస్‌ఓపీ ప్రకారం గోడౌన్. ఆ గోడౌన్‌ని ఎస్‌ఏపీ లాంగ్వేజ్ ప్రకారం వేర్ హౌస్ అంటామనమాట. ఎంత స్టోరేజ్ ఉంది? అక్కడ ఎంత స్టాకు స్టోర్ అయ్యుంది? వాటిని మార్కెట్‌లోకి ఎప్పుడు రిలీజ్ చేయాలి? ఏంటి అనేది వేర్ హౌస్ మేనేజ్మెంట్ వాళ్ళు ప్లాన్ చేస్తారనమాట. అంటే అదొక రకంగా స్టోర్స్ అనమాట. అలాగే క్వాలిటీ మేనేజ్మెంట్ అంటే ఏంటో చెప్పుకున్నాం. ఒక పర్టిక్యులర్ ప్రొడక్ట్ వల్ల రిలీజ్ చేస్తే డ్యామేజ్ ఏమైనా ఉంటదా చెక్ చేస్తారు. హ్యూమన్ రిసోర్స్ ఒక పర్టిక్యులర్ పర్సన్‌ని ఒక ఎంప్లాయిని ఎప్పుడు రిక్రూట్ చేయాలి? అతనికి చెందాల్సిన బెనిఫిట్స్ ఎలా ఎళ్తున్నాయి? అతని సాలరీ ఎంత డిక్లేర్ చేయాలి? సాలరీ స్కేల్ అనేది. అలా అన్నమాట. అలాగే ట్రాన్స్‌పోర్టేషన్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? లాజిస్టిక్స్ అన్నమాట. ఇంకొకలాగా చెప్తే. లాజిస్టిక్స్ అంటే ఏంటి? మెటీరియల్‌ని మనం అమ్మాము వేరే పార్టీకి. సపోజు హైదరాబాద్ నుంచి చెన్నైకి అమ్మాము. అది లాంగ్ డిస్టెన్స్ గదా! లాంగ్ డిస్టెన్స్ అయినప్పుడు మెటీరియల్ కొన్న కస్టమర్‌కి జాగ్రత్తగా చేర్చే బాధ్యత ఎవరిది? అది మనదే గదా! అందుకని ఈ మేనేజ్మెంట్ అని ఈ ట్రాన్స్‌పోర్టేషన్ మేనేజ్మెంట్ వాళ్ళు దాని రెస్పాన్సిబిలిటీ అంతా వాళ్ళు తీసుకుంటారనమాట. ఈ ఎస్ఏపీ, ఈఆర్‌పీ అనేది అన్ని డిపార్ట్‌మెంట్‌లతోటి కోఆర్డినేట్ అవుతది. అలాగే ఎస్/4HANA ఇందాకడ చెప్పుకున్నాం కదా! దాని గురించి చిన్నగా ఇప్పుడొకసారి చెప్తాను. ఎస్/4HANA కాల్డ్ ఫర్ నెక్స్ట్ జనరేషన్ బిజినెస్ సూట్. ఎస్/4HANAని ఏమంటారంటే నెక్స్ట్ జనరేషన్ బిజినెస్ సూట్ అంటారు. ఎందుకంటే చాలా సింప్లిఫై చేశారనమాట. ఇప్పుడు ఈసీసీ అనేది మనం ల్యాప్‌టాప్‌లో చేస్తాము. లేదంటే డెస్క్‌టాప్‌లో, కంప్యూటర్‌లో మాత్రమే చేయగలం కాన్ఫిగరేషన్. అదే ఎస్/4HANA అన్నది ఐఫోన్‌లో చేయొచ్చు, ట్యాబ్‌లో కూడా చేయొచ్చు డైరెక్ట్‌గా. మనం కూర్చున్న ప్లేస్ నుంచే చేయొచ్చు డైరెక్ట్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే మాత్రం. అలా. ఓకేనా. హానాకైతే ఫుల్ ఫార్మ్ ఏమనుకున్నాము? హై పెర్ఫార్మెన్స్ అనాలిసిస్ బిజినెస్ అప్లికేషన్ దాని ఫుల్ నేమ్ అన్నమాట. దిస్ ఈస్ స్టార్టెడ్ ఫ్రమ్ 2027. కంప్లీట్‌గా 2027 నుంచి దీని మీదే మనం వర్క్ చేయాల్సుంటుంది. ఇప్పుడు ఈసీసీ వెర్షన్ నేర్చుకున్న వాళ్ళందరూ కూడా ఎస్/4 హానాకి మైగ్రేట్ అయిపోతారు ఆటోమేటిక్‌గా. ఎందుకంటే ఈసీసీ నేర్చుకున్న వాళ్ళకి ఎస్/4 హానా అనేది చాలా ఈజీగా ఉంటది. ఇది రాకుండా అది ఒకేసారి దాని మీదకెళ్తే ఏమవుద్దంటే కొంచెం అర్థం కాదు. అంతే. ఈసీసీలో అడ్వాంటేజెస్ ఏంటంటే చాలా సింపుల్‌గా ఉంటది. ఎక్కడికి వెళ్ళినా ఇవే డెబిట్, ఇవే క్రెడిట్. మనం కాకపోతే ఏంటంటే ఈ యొక్క సాఫ్ట్‌వేర్ మీద ఎలా చేస్తాము అనేది మనం నేర్పుతాము. మన దగ్గర నేర్చుకున్న వాళ్ళందరూ కూడా మీరు ఒక 4 ఇయర్స్ గనక ఎక్స్‌పీరియన్స్ పెట్టుకొని వెళ్తే మీకు మాత్రం మినిమమ్ 1,00,000 సాలరీ నుంచి మీరు అట్ హోమ్ సాలరీ తీసుకోగలుగుతారు. అది. కాకపోతే మాత్రం మీరు హోమ్ వర్క్ బాగా చేయాలి. అలాగే రే డైలీ కూడా ప్రాక్టీస్ చేయాలన్నమాట. మినిమమ్ ఎలా లేదన్నా ఒక 3 అవర్స్ అన్నా పెట్టుకోండి. మార్నింగ్ ఒక 2 అవర్స్ భోజనం చేసాక లేట్ నైట్ ఒక 2 అవర్స్ మీకెప్పుడు కుదిరితే అప్పుడు. ఇది. అలా ప్లాన్ జేసుకోండి. అలాగే ఎస్ఏపీలో డేటాస్ ఉంటాయండి. డేటా టైప్స్ ఇన్ ఎస్ఏపీ.
ఏంటి డేటా అంటే ఫస్ట్ వన్ వచ్చేసి ట్రాన్సాక్షనల్ డేటా. ట్రాన్సాక్షనల్ డేటా అంటే ఏంటి? మనం సపోజ్ ఒక రెంట్ అనేది మనం ల్యాండ్‌లార్డ్‌కి పే చేస్తున్నాం. రెంట్ 10,000 మనం ఎంట్రీ ఏమని రాస్తాము? రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ అని రాస్తాము. ఎంఎన్‌సి‌ల్లో క్యాష్ అనేది రాదు. ఎక్కడ 99% కూడా ఎక్కడ రాదు. ఒకవేళ ఏదైనా వచ్చింది అనంటే ఎంప్లాయీ తను ఓన్‌గా ఖర్చు పెట్టేసి బిల్ రైజ్ చేస్తాడు డిపార్ట్‌మెంట్‌కి. ఓకేనా? డిపార్ట్‌మెంట్ నుంచి మాత్రం క్యాష్ రాదు. ఓన్‌గా తను ఏ ఎంప్లాయీ అయితే ఇప్పుడు ఎంఎంలో పనిచేసే ఎంప్లాయీ మెటీరియల్ గూడ్స్ రాణిగంజ్ నుంచి మాదాపూర్‌కి తీసుకెళ్ళాలి. అతను ఏం చేస్తాడంటే డైరెక్ట్‌గా ఆటోలో తీసుకెళ్ళిపోయి అతను పే చేసేస్తాడు. పే చేసేసి ఏం చేస్తాడు? నేను ఇలా పే చేశానని ఫోన్‌పే నుంచి పే చేసినటువంటి ఆ యొక్క స్క్రీన్ షాటు ఏ మెటీరియల్ ఏంటి అనేది మొత్తం రాసి బిల్ రైజ్ చేస్తాడు. అప్పుడు అతని అకౌంట్ ఓన్ ఎంప్లాయే కాబట్టి అతను బ్యాంక్ నుంచి ట్రాన్స్‌ఫర్ చేస్తాడు. ఎంఎన్‌సీ‌లో ఎక్కడ కూడా క్యాష్ అనేది యూజ్ చేయరు. ఫస్ట్ వన్ ఏంటి ట్రాన్సాక్షనల్ డేటా. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అని రాస్తాం కదా! ఇక్కడ ఏం జరుగుతుంది? కంపెనీ నుంచి అమౌంట్ అనేది బయటికి పోతుంది బ్యాంక్ ద్వారాగా. అది ఏమవుతుంది? ఒక యాక్టివిటీ అన్నమాట. అంటే మనీ అనేది బయటికి పోతుంది కాబట్టి ఒక యాక్టివిటీ జరిగింది. దాన్ని ట్రాన్సాక్షనల్ డేటా అంటాం. లేదు ఒక ఏ అనే కస్టమర్ దగ్గర నుంచి మనకి అమౌంట్ వచ్చింది. మనం అప్పుడు ఏమని రాస్తాము? సపోజ్ మనకి యాక్సిస్ బ్యాంక్‌లో అకౌంట్ ఉంటే యాక్సిస్ బ్యాంక్ అకౌంట్ డేటా టు ఫ్రమ్ ఏ. అంటే ఏ ఇచ్చాడు కాబట్టి ఏని క్రెడిట్ చేస్తాము. బ్యాంక్‌కొచ్చింది కాబట్టి బ్యాంక్ డెబిట్ అవుతుంది. అది ఒక ట్రాన్సాక్షనల్ యాక్టివిటీ అన్నమాట. దాన్నేమంటారంటే ట్రాన్సాక్షనల్ డేటా. సాలరీ పే చేయొచ్చు, రెంట్ పే చేయొచ్చు, అలాగే కన్వీనియన్స్ ఇవ్వచ్చు, స్టాఫ్ వెల్ఫేరు, పోస్టేజ్ అండ్ కొరియరు, టెలిఫోన్ అండ్ ఇంటర్నెట్, లోడింగ్ చార్జెస్, ట్రాన్స్‌పోర్టేషన్ చార్జెస్ ఇవన్నీ కూడా ట్రాన్సాక్షనల్ అన్నమాట. అంటే ఏంటి? మనీ అనేది బయటికి పోతుంది. ఏదైతే మనీ అనేది బయటికి పోయినా లేదంటే కంపెనీలోకొచ్చినా దాన్ని ట్రాన్సాక్షన్ అంటాం మనం. ఓకేనా? ఈ ట్రాన్సాక్షనల్ డేటా అనేది ఫస్ట్ వన్ అన్నమాట. దీనికేంటంటే ట్రాన్స్‌పోర్ట్ రిక్వెస్ట్ నాట్ జనరేట్. ఈ యొక్క ట్రాన్సాక్షన్ డేటా మనం అప్డేట్ చేసేటప్పుడు ట్రాన్స్‌పోర్ట్ రిక్వెస్ట్ అనేది జనరేట్ అవ్వదు. ట్రాన్స్‌పోర్ట్ రిక్వెస్ట్ అనేది ఏంటి అనంటే సపోజు ఒక డాక్యుమెంట్ అనేదాన్ని మనం ఎస్ఏపీలో అప్డేట్ చేసేటప్పుడు ఒక రిక్వెస్ట్ అనేది వస్తదనమాట. ఆ రిక్వెస్ట్ అనేది ఏంటి? ఎలా వస్తది? ఎందుకొస్తది? అనేది నేను ఎస్ఏపీ లాగిన్ అయినప్పుడు చేసేటప్పుడు మీకు నేను చూపిస్తాను. ఇప్పుడు మీకది దాని గురించి డిస్కస్ చేసినా మీకు తెలీదనమాట. ట్రాన్స్‌పోర్ట్ రిక్వెస్ట్ అంటే. అంటే ఏం లేదు. డేటా వన్ సర్వర్ నుంచి ఇంకో సర్వర్‌కి మూవ్ అవ్వటానికి ఈ ట్రాన్స్‌పోర్ట్ రిక్వెస్ట్ అనేది హెల్ప్ అవుతదనమాట. ట్రాన్స్‌పోర్ట్ రిక్వెస్ట్ ఈస్ నథింగ్ బట్ వెహికల్. ఓకేనా? డేటా. ఏ డేటా? మనం అప్‌లోడ్ చేసే డేటా. మనం ఏం అప్‌లోడ్ చేస్తాము? ఎక్స్‌పెండిచర్స్ అప్డేట్ చేయొచ్చు, సేల్స్ అప్డేట్ చేయొచ్చు, లేదంటే జీఎల్స్ ఎక్స్‌పెండిచర్స్ అప్డేట్ చేయొచ్చు. ఈ యొక్క ప్రతి ఒక్క డేటా అంతా కూడా ఒక సర్వర్ నుంచి ఇంకొక సర్వర్‌కి మూవ్ అవ్వటానికి ఈ ట్రాన్స్‌పోర్ట్ రిక్వెస్ట్ అనేది హెల్ప్ అవుతది. అది ఏంటి? ఎలా వస్తది? అనేది ఒక సెపరేట్ టాపిక్కు. అది నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? నెక్స్ట్, నెక్స్ట్ వన్ వచ్చేసి మాస్టర్ డేటా. మాస్టర్ డేటా అంటే ఏంటి అంటే ఒక కంపెనీలో ఏముంటాయి? నంబర్ ఆఫ్ వెండర్స్ ఉంటారు. అలాగే నంబర్ ఆఫ్ కస్టమర్స్ ఉంటారు. అలాగే నంబర్ ఆఫ్ జీఎల్స్ కూడా ఉంటాయి. ఇది దానంతటిని ఏమంటాం మనం? మాస్టర్ డేటా అంటారు దాన్ని. మాస్టర్ డేటా. ఓకేనా? ఆ నంబర్స్‌ని వెండర్స్‌ని క్రియేట్ చేయటం, ఆ కస్టమర్‌ని క్రియేట్ చేయటం, ఆ యొక్క జీఎల్స్‌ని క్రియేట్ చేయటం. కొన్ని కొన్ని కంపెనీలు జీఎల్స్‌ని క్రియేట్ చేయటానికి కూడా సెపరేట్ టీమ్ ఉంటది. ఎంటైర్ టీమ్ సెపరేట్ అన్నమాట. వాళ్ళకి అదే మనకి ఫైనాన్స్ వాళ్ళకి ఏదైనా నీడ్ ఉంది. మాకు ఈ జీఎల్ కావాలి అని మనం వాళ్ళ దాకా వెళ్తే వాళ్ళు క్రియేట్ చేసి మనకిస్తారు జీఎల్. మనం క్రియేట్ చేయము. జీఎల్ క్రియేట్ చేయటానికి కూడా సెపరేట్ ఒక టీమ్ ఉండిద్దనమాట. ఈ అంతా డేటా అంతటిని కూడా మాస్టర్ డేటా అంటారు. మాస్టర్ డేటాలో ఏమేమి ఉంటాయి? జీఎల్స్ ఉంటాయి. అలాగే వెండార్ లిస్ట్ ఉండిద్ది. అలాగే కస్టమర్ లిస్ట్ ఉండిద్ది. ఇంకా ఏవి కావాలనుకుంటే అవి. దానంతటిని కూడా మాస్టర్ డేటా అంటారు. నెక్స్ట్ వన్ కాన్ఫిగరేషనల్ డేటా. కాన్ఫిగరేషనల్ డేటా అంటే ఏంటి? మనం సపోజ్ ఒక ఎర్రర్ ఫార్మ్ అయింది. ఎండ్ యూజర్ డాక్యుమెంట్ పోస్ట్ చేస్తున్నాడు. ఆ డాక్యుమెంట్ సేవ్ అవ్వట్లేదు. ఎందుకు సేవ్ అవ్వట్లేదు? మనం ఏం చేస్తాము? కాన్ఫిగరేషన్ చేస్తాం. ఏం ప్రాబ్లమ్ ఉంది? అసలు ఎందుకొచ్చింది? అదంతా మనం సాల్వ్ చేస్తాం. మనం చేసేదంతటిది కూడా కాన్ఫిగరేషనల్ డేటా అన్నమాట. ఓకేనా? అది. ఇక్కడ ఓకే సార్. చూడండి. సార్. నెక్స్ట్ మేడం. ఓకే అండి. ఇంకా మనం ఎస్ఐపి గురించి చెప్పారు కదా మనకి. చాలులే మేడం. ఇంకా. మేడం. ఇక్కడేంటంటే మనకి టాలీ ప్రైమ్‌లో మనం ఎలా చేస్తాం, టాలీలో కానీ, టాలీ ప్రైమ్‌లో కానీ, మేడం. ఒక ఆర్గనైజేషన్‌లో మనం వర్క్ చేసుకునేటప్పుడు మన డేటా మెయింటైన్ చేసుకుంటాం. మన కంపెనీలో ఏ ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయో, దాని ప్రకారం మనం డేటా ఎంట్రీ చేసుకుంటాం. సేమ్ ఎస్ఏపిలో కూడా మనము ఫస్ట్ లెడ్జర్ వేసుకుంటాము. తర్వాత వోచరు, తర్వాత రిపోర్ట్స్ అలాగే ఉంటుంది కాకపోతే స్ట్రక్చర్ వేరు. సో, మనం లెడ్జర్ ఎలా క్రియేట్ చేస్తాము, ఇక్కడ ఎస్ఏపిలో ఒక ప్రాసెస్ ఉంటదనమాట. అన్నీ సేమ్ అలాగే ఉంటాయి.
సో, క కాకపోతే ఇక్కడ వేరే విధంగా చేస్తాం మనం. ఈ మేడం సాఫ్ట్‌వేర్‌లో వేరే విధంగా చేసుకుంటాం. ఇంకొకటి అంతే ఫ్రెండ్స్ కదా సార్? ఇంకొకటి ఫ్రెండ్స్ ఇక్కడేంటంటే అక్కడ టాలీ మీద అయితే గనుక ఎలా ఉంటదంటే, జీఎల్స్ పోస్ట్ చేసుకోవడానికి అకౌంటెంటే ఉంటాడు. పర్చేస్ బిల్స్ ఓకే. అప్డేట్ చేయడానికి అకౌంటెంటే ఉంటాడు. సేల్స్ బిల్స్ చేసి వే బిల్స్ ప్రిపేర్ చేయడానికి కూడా అకౌంటెంటే ఉంటారు. కానీ ఇక్కడ అలా ఉండదు. ఇక్కడేముంటది పర్చేస్ వాళ్ళు సెపరేట్ ఉంటారు. సేల్స్ వాళ్ళు సెపరేట్ ఉంటారు. జీఎల్ డాక్యుమెంట్ పోస్ట్ చేయడానికి సెపరేట్ టీమ్ ఉంటుద్దనమాట. దేనికి దానికి సెపరేట్‌గా ఉంటుద్దనమాట. అలా అని చెప్పి మనం ఒక్కళ్ళమే ఉండము. ఏ డిపార్ట్‌మెంట్‌లో ఉంటే ఆ డిపార్ట్‌మెంట్‌లో అందరు టీమ్స్ ఉంటాయి. ఏదైనా ఒక టీమ్‌లో మనం రిక్రూట్ అవుతామనమాట. అలా అనమాట. డిపార్ట్‌మెంట్స్ వైస్‌గా చేస్తారు. ఇక్కడ అన్నీ మనమే చేయము. టాలీ మీదైతే ఏం చేస్తాము, అంతా అన్నీ మనమే చేస్తాము. వే బిల్ చేయాలన్నా మనమే ఉండాలి. డెబిట్ నోట్ చేయాలన్నా మనమే ఉండాలి. ఒక వోచర్ రాయాలన్నా మనమే ఉండాలి. సాలరీ ప్రాసెస్ చేయడానికి మనమే ఉండాలి. అవునా? ఏదైనా జీఎస్టీ నోటీస్ వచ్చింది. దాన్ని హ్యాండిల్ చేయడానికి కూడా మనమే ఉండాలి. కానీ పెద్ద పెద్ద కంపెనీల్లో అలా ఉండదు. అదేంటంటే నోటీస్‌లు ఏవొస్తే అవి లీగల్ గాని, ఏవైనా ఇవంటే నోటీస్ సమన్స్ గాని ఏవొచ్చినా సరే దానికి సెపరేట్ టీమ్ ఉండిద్ది. అలాగే జీఎస్టీ చేయడానికి సెపరేట్ టీమ్, టీడీఎస్‌లు చేయడానికి సెపరేట్ టీమ్, జీఎల్ క్రియేట్ చేయడానికి సెపరేట్ టీమ్, పర్చేస్ బిల్స్ అప్డేట్ చేయడానికి సెపరేట్ టీమ్, అప్డేట్ చేసిన పర్చేస్ బిల్స్‌కి పేమెంట్ చేయడానికి సెపరేట్ టీమ్, ఇన్వాయిస్‌లు చేయడానికి సెపరేట్ టీమ్. ఇన్వాయిస్ చేసిన తర్వాత ఇంకొక డిపార్ట్‌మెంట్‌కి మూవ్ చేస్తారు. వాళ్ళేం చేస్తారు ఆ ఇన్వాయిస్‌ని బేస్ చేసుకొని వే బిల్ ప్రిపేర్ చేస్తారు. జనరేట్ చేస్తారు. వే బిల్ ఇన్వాయిస్, వే బిల్ అంతా అయిన తర్వాత ఈ డాక్యుమెంట్స్ అన్నిటిని ఫైల్ చేయడానికి సెపరేట్ టీమ్, ప్రాపర్‌గా మెయింటైన్ చేయటానికి. అలా అన్నమాట. టాక్స్‌లు, అవుట్‌పుట్ టాక్స్ చూడటానికి ఒక టీము, ఇన్‌పుట్ టాక్స్ చూడటానికి ఒక టీము. ఇలా అన్నమాట. అన్నీ మనం చేయము. మనం ఒక టీమ్‌లో ఉంటాము. వన్ ఆఫ్ ద మెంబర్ ఇన్ టీమ్ అన్నమాట. ఎంటైర్ టీమ్ అంతా కలిపి మనం వర్క్ చేస్తాం. అది. ఇది ఒక పెద్ద అడ్వాంటేజెస్ అన్నమాట. అదే అకౌంటెంట్ అయితే ఏంటి అన్నీ తానే జేస్తాడు. ఒక వోచర్ ప్రిపేర్ చేసే దగ్గర నుంచి ఫైలింగ్ అయ్యేంత వరకు కూడా ఎవరు పట్టించుకోలేదు. అప్పుడేం జేస్తాడు, అది ఆడిట్‌కి పంపించాల్సిన బాధ్యత కూడా అతనిదే కాబట్టి ఇతనే ఫైల్ జేస్తాడు అవసరమైతే. ఆ రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకుంటాడు. డాక్యుమెంట్ కేర్ తీసుకునే రెస్పాన్సిబిలిటీ. కానీ పెద్ద కంపెనీల్లో అలా ఉండదు. కాబట్టి పెద్ద ఆల్రెడీ మీరందరూ అకౌంటెంట్‌గా వర్క్ చేస్తుంటారు. ఆల్రెడీ మీకు నాలెడ్జ్ కూడా వస్తది. కొంచెం యెస్ మేడం. కష్టపడి వన్స్ మనం కంపెనీలోకి ఎంట్రీ అయిపోయాము అంటే సో, బెస్ట్ జాబ్ అన్నమాట మనకి. కాకపోతే మనకి ఆల్రెడీ నాలెడ్జ్ ఉంది. మనం చేయాల్సింది ప్రాక్టీస్ చేసుకోవాలి. క్లాసులు వినాలి, నోట్స్ వెరిఫై చేసుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. మనకి టాలీలో ఏంటి ఇంటర్వ్యూ ఈజీగా ఉంటది. కానీ ఎస్ఏపీలో ఇంటర్వ్యూ ఫేస్ చేయాలి అంటే మీకు స్ట్రాంగ్ నాలెడ్జ్ ఉండాలి. సో, స్ట్రాంగ్ నాలెడ్జ్ అంటే ఏంటి? సబ్జెక్ట్ తెలిసుండాలంతే. హ్మ్. సబ్జెక్ట్ ఎలాగో మేము ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. దాన్ని మీరు ప్రాపర్‌గా మెయింటైన్ చేసుకుంటూ ఎళ్తే సరిపోతది. సో, ఈ కోర్స్ నేర్చుకోవడానికి క్వాలిఫికేషన్ ఏంటి? సో, టైమ్ డ్యూరేషన్ అంటే సార్ మాడ్యూల్స్ గురించి ఒకసారి చెప్పండి సార్? కన్‌ఫ్యూజ్ అవుతున్నారు వాళ్ళు. 1 మినిట్. ఎస్ఏపీలో ఎస్ఏపీలో మనకి చాలా మాడ్యూల్స్ ఉంటాయమ్మా. ఎస్ఏపీ పికో ఒకటి, ఎస్ఏపీ ఎంఎం ఒకటి, ఎస్ఏపీ మెటీరియల్ మేనేజ్మెంట్ ఎండి కదా సార్? ఎంఎం మేడం. ఎంఎం. ఎస్ఏపీ ఎంఎం ఒకటి, నెక్స్టు ఎస్ఏపీ క్యూఎం ఒకటి, ఎస్ఏపీ హెచ్ఆర్ ఒకటి, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాడ్యూల్స్ ఉంటాయమ్మా. సో, ఈ మాడ్యూల్స్‌లో మనం ఇప్పుడు నేర్చుకుంటున్నది మనకు ఉపయోగపడేది, అకౌంటింగ్ వాళ్ళకి ఉపయోగపడేదొచ్చి ఎస్ఏపీ పికో. సో, మీకు క్వాలిఫికేషన్ వచ్చి ఎనీ డిగ్రీ సరిపోతదండి. బీటెక్ చేసిన వాళ్ళు బీఎస్సీ, హ్మ్. బీకాము, డిగ్రీ ఖచ్చితంగా పాస్ అయ్యి ఉండాలిమా. హ్మ్. పాస్ అయ్యుంటే ఈ ఇన్ని మాడ్యూల్స్ మనం నేర్చుకోనవసరం లేదు. మన సబ్జెక్ట్ తగినట్టుగా మనం పికో నేర్చుకుంటున్నాం. అలా ఎంబీఏ, హెచ్ఆర్ వాళ్ళు హ్యూమన్ రిసోర్స్ నేర్చుకుంటారు హెచ్ఆర్‌లోకెళ్ళాలంటే. సో, అలా ఎవరైనా తీసుకొని దీన్ని నేర్చుకోవడానికి అవకాశం ఉంటది. సో, మీరొకసారి మాడ్యూల్స్ గురించి చెప్పండి సార్? మనకి ఎస్ఏపీలో మాడ్యూల్స్ చాలా ఉంటాయండి. ఎఫ్‌డి ఎఫ్ఐసిఓ. ఎఫ్ఐసిఓ అంటే ఎఫ్ఐ అంటేనేమో ఫైనాన్షియల్ అకౌంటింగ్. సిఓ అంటే కంట్రోలింగ్. ఫైనాన్షియల్ అకౌంటింగ్ అనేవాళ్ళు ఏం జేస్తారు ఒక్క నిమిషం సార్. వీళ్ళేమనుకుంటున్నారంటే ఎస్ఏపీ వేరు, పికో వేరు అనుకుంటున్నారు. అలా ఆహా! కాదుమా. 2 ఒకటే ఎస్ఏపీ అండి. పికో అనేది ఒక మాడ్యూల్ మనకి. అకౌంటింగ్ ఓకే వాళ్ళు, మ్యామ్. ఫినాన్స్ టీమ్‌కి, బీకామ్ వాళ్ళు, ఎంబీఏ వాళ్ళకి యూజ్ అయ్యేది మా. ఓకే. యెస్. ఓకే మ్యామ్. ఓకే. ఓకే మేడం. హ్మ్. అలాగే థాంక్ నెక్స్ట్ యూ. ఎస్‌డి అంటే సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అన్నమాట. ఒక కస్టమర్ మనకి ఆర్డర్ పెట్టిన తర్వాత మెటీరియల్ రీచ్ అయ్యేంత వరకు ఆర్డర్ ఎప్పుడొస్తుంది? ఎప్పుడు మనం అతనికి మెటీరియల్ డిస్పాచ్ చేయాలి? ఇదంతా ప్లాన్ చేయడానికి సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. ఆ మెటీరియల్ డిస్పాచ్ అవ్వటానికి ప్రాపర్ డాక్యుమెంట్స్ ఏమున్నాయి? డీసీనా? లేదంటే టాక్స్ ఇన్వాయిస్‌లా? లేదంటే ఇంకా దాని రిలేటెడ్ అన్నమాట. ఒక్క నిమిషం సార్. ప్లీజ్ ఒక్క నిమిషం. సారీ హ్మ్. ఫర్ ద డిస్టర్బెన్స్ సార్. మేడం. మేడం. మధ్యలో పర్లేదు చెప్తున్నానని మేడం. ఏమనుకో. మేడం. సో, ఇక్కడేంటంటే మనము ఏదో ఒక మాడ్యూల్ నేర్చుకుంటే చాలండి. అన్నీ అవసరం లేదు మనకి. హ్మ్. హ్మ్. ఎస్ఏపీ పికోనో, లేకపోతే ఎంఎంఓ, క్యూఎంఓ, పీపీ వాళ్ళ క్వాలిఫికేషన్ తగినట్టుగా, బిఫోర్ వాళ్ళ వర్క్ ఎక్స్‌పీరియన్స్‌కి తగినట్టుగా వాళ్ళు నేర్చుకుంటారు.
మనం ఏదైనా ఒక మాడ్యూల్‌లోనే వర్క్ చేయగలం. అన్నిట్లో వర్క్ చేయలేము. అది గూడా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు. సో, మనం టాలీ ప్రైమ్ అంటే దాంట్లో ఒక దాంట్లోనే వర్క్ చేస్తాము. సో, ఎస్ఏపీ అంటే ఎస్ఏపీలో మనకి పికో, ఎస్‌డి, ఎంఎం, క్యూఎం, పీపీ అన్నీ నేర్చుకోనవసరం లేదు మీరు. ఏదో ఒక మాడ్యూల్ మాత్రమే నేర్చుకుంటాము. దాంట్లో మాత్రమే కంటిన్యూ అవుతాము. సార్ యెస్. కంటిన్యూ చేయండి సార్. యెస్ మేడం. ఆ! అయితే మనం నేర్చుకునేది ఎఫ్ఐసిఓ అన్నమాట. ఇది నేర్చుకుంటే మనం ఇది నేర్చుకునే ఇది కంపెనీలో మేజర్ పొజిషన్ అన్నమాట. పొజిషన్ మేజర్ డిపార్ట్‌మెంట్ అన్నమాట ఇది. ప్రతి కంపెనీ కూడా బ్యాక్ బోన్ ఏంటి? ఫైనాన్షియల్ టీమే కదా! ఎంటైర్ ఫైనాన్షియల్ టీమ్ ప్రాపర్‌గా ఉంటేనే ఆ బిజినెస్ సక్సెస్ అనేది అవుతది ఎప్పుడైనా కూడా. కంట్రోలింగ్ అండ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ అది. మనం నేర్చుకునేది ఎఫ్ఐసిఓ అన్నమాట. అదే నేర్చుకుంటున్నాం మనం ప్రాపర్‌గా. మిగిలినయన్నీ ఎస్‌డి అంటే నేను ఇందాక చెప్పినట్టుగా మెటీరియల్ కొనుక్కున్న కస్టమర్‌కి ప్రాపర్‌గా అతనికి చేరటానికి మెటీరియల్ ఎప్పుడు డిస్పాచ్ చేయాలి? ఏ డాక్యుమెంట్ మీద డిస్పాచ్ చేయాలి? ఎలా పంపించాలి? దానికి రెస్పాన్సిబిలిటీ తీసుకునే ఎంటైర్ టీమ్ ఉంటది. దాన్ని సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అంటారు. అలాగే ఎంఎం అంటే మెటీరియల్ మేనేజ్మెంట్. అంటే మనం ఒక ప్రొడక్ట్ తయారు చేయడానికి కావాల్సినటువంటి రా మెటీరియల్ ఏం తీసుకురావాలి? ఇప్పుడు ఎవరి దగ్గర కొనాలి? ఎంత ప్రైస్‌కి? ఎంత క్వాంటిటీ కావాలి? ఎంత డిస్కౌంట్ ఇస్తారు? మొత్తం దాని రిలేటెడ్ అంతా వాళ్ళు చూసుకుంటారు. క్వాలిటీ మేనేజ్మెంట్ వాళ్ళేం చేస్తారు? మనం తయారు చేసిన ప్రొడక్ట్ ప్రాపర్‌గా కరెక్ట్‌గా ఉందా? లేదా? దానివల్ల ఏమైనా ఎఫెక్ట్స్ వస్తాయా? ఇది పనిచేస్తుందా? లేదా? అంతా చెక్ చేయడానికి ఈ క్వాలిటీ మేనేజ్మెంట్. అలాగే ప్రొడక్షన్ ప్లానింగ్ అంటే ఏంటి? ఇప్పుడు సపోజ్ అరవిందో వాళ్ళు మనకి ఆర్డర్ ఇచ్చారనుకోండి. ఈ ప్రొడక్షన్ టీమ్ ఏం చేస్తది? వాళ్ళిచ్చిన ఆర్డర్ ఇన్ని టన్నులు ఇచ్చారు. ఈ ఈ ప్రొడక్ట్ మనం ఎప్పుడు స్టార్ట్ చేయాలి? ఇది స్టార్ట్ చేయడానికి రా మెటీరియల్ ఏమేమి తెప్పించుకోవాలి? ఇది ఉన్న మ్యాన్ పవర్ సరిపోతదా? లేదా? ఇంకెవరినైనా రిక్రూట్ చేయాలా? టెక్నికల్ టీమా? నాన్ టెక్నికల్లా? స్కిల్డ్, అన్‌స్కిల్డా? ఇలా ఉంటాయన్నమాట అన్నీ కూడాను. అలాగే ఉన్న మెషినరీస్ సరిపోతాయా? లేదంటే ఈ ప్లాంట్‌లో చేయగలమా? లేదంటే వేరే ప్లాంట్ ఏదైనా ప్రాపర్‌గా డిజైన్ చేయాలా? ఇలా అన్నమాట. వాళ్ళు చూసుకున్న తర్వాత ప్రొడక్షన్‌కి దిగుతారు. అలాగే ప్లాంట్ మెయింటెనెన్స్ అంటే ఏంటి? ఉన్న కంపెనీలో మెషినరీస్ అన్నీ కూడా ప్రతి ఒక్క మెషినరీకి ఒక లైఫ్ టైమ్ అనేది ఉండుద్ది. పదే పదే రిపేర్స్ వస్తే రిపేర్ చేస్తే ఇది పనిచేస్తదా లేదా ప్రాపర్‌గా? లేదంటే ఇన్ని సార్లు రిపేర్ వస్తుంది దీన్ని రీప్లేస్ చేయాలా? ఉన్న మెషినరీస్ కెపాసిటీ సరిపోతుందా ప్రొడక్షన్‌కి సరిపోవట్లేదా? లేదంటే అడిషనల్‌గా కొత్తది ఇప్పుడు మార్కెట్‌లో కూడా చూడండి మెషినరీస్ కూడా అడ్వాంటేజ్డ్‌గా తయారవుతున్నాయి ఇప్పుడు. అంతా ఎలాగో తెలుసా? హైడ్రాలిక్ మిషన్స్ కూడా ఆపరేటింగ్ అన్నమాట. దానికి కూడా టచ్ స్క్రీన్ ఆపరేటింగ్ విత్ మ్యాన్ పవర్స్ అన్నమాట. మ్యాన్ పవర్ లేకుండానే అదే ఆటోమేటిక్‌గా చెక్ చేసుకునేటట్టుగా ప్రోగ్రామ్ ఇచ్చేస్తున్నారు. ఇప్పుడొచ్చే మిషనరీస్ అన్నిటికి కూడా. లేటెస్ట్ మిషనరీస్ ఏమైనా ఇంప్లిమెంట్ చేయాలా? రీప్లేస్ చేయాలా? అని. వాళ్ళు ఇలా అన్నీ చేస్తారన్నమాట. ప్లాంట్ మెయింటెనెన్స్ వాళ్ళు. హెచ్ఆర్ వాళ్ళైతే ప్రాపర్‌గా ఏ పర్సన్‌ని ఎప్పుడు రిక్రూట్ చేయాలి? ఏ డిపార్ట్‌మెంట్‌లో ఖాళీ ఉంది? అతను ఎవరికి రిపోర్టింగ్ చేయాలి? అతని యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఏంటి? అతను ఏ టైము నుంచి ఏ టైం వరకు వర్క్ చేయాలి? అతనికి ఆఫర్ లెటర్ ఎప్పుడు ఇవ్వాలి? అతని పే స్కేల్ ఎంత డిసైడ్ చేయాలి? ప్రీవియస్ కంపెనీలో ఎంతుంది? ఈ కంపెనీలో ఎంతివ్వాలి? అలాగే అతని కంపెనీ నుంచి అతనికొచ్చే బెనిఫిట్స్ ఏంటి? ఏమేమి అప్లికేబుల్ అవుతాయి? ఇవన్నీ కూడా వాళ్ళ వర్కులనమాట. అతనికి ఒక ల్యాప్‌టాప్ ఇవ్వాలా? వద్దా? ఏంటి అనేది మొత్తం ఈ ఎంటైర్ టీమ్ వాళ్ళు ఈళ్ళు చూసుకుంటారు. ఇది. ఇలా ఉంటదనమాట మేడం. అలాగే ఇంకొకటేంటంటే ఎస్‌ఏపీ నేర్చుకోవటం వల్ల మీరు ప్రాపర్‌గా 4 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ పెడితే మాత్రం మంచి పొజిషన్‌కి వెళ్తారు. ఒకటి మంచి మంచి టాప్ లెవెల్ కంపెనీలో మాత్రం మీ ప్రొఫైల్ అనేది మూవ్ అవుతుంది. అలాగే మీరు మన దగ్గర డైలీ 1 అవర్ క్లాస్ ఉండిద్ది మేడం. అలాగే ఎవ్రీ సండే హాలిడే ఉంటది. ఎవ్రీ సండే నో క్లాస్. మీరు క్లాస్ అయిన వెంటనే కూడా ఇవి ప్రతి క్లాస్ రికార్డింగ్ కూడా మీకు డైరెక్ట్‌గా వచ్చేస్తాయి మీకు. మీ మెయిల్ ఐడీకొచ్చేస్తాయి. లేదంటే స్కైప్ నుంచి మీరు కూడా డైరెక్ట్‌గా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్క వీడియో కూడా క్లాస్ సపోజ్ జనవరి 1కి క్లాస్ అయిందనుకోండి. జనవరి 30వ తారీఖు వరకు కూడా స్కైప్‌లో ఉంటాయి. మనం డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆ నెక్స్ట్ డే ఇమ్మీడియేట్‌లీ డిలీట్ అయిపోతాయి ఆటోమేటిక్‌గా. 30 డేస్ దాటితే మాత్రం డిలీట్ అయిపోతాయి స్కైప్‌లో. వితిన్ 30 డేస్ అయితే ఏ క్లాస్ కావాలంటే అది డైరెక్ట్‌గా మనం డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకోవచ్చు. మీరేం చేస్తారంటే ఎవ్రీడే క్లాస్ అయిన వెంటనే డౌన్‌లోడ్ చేసుకొని, ఆ పర్టిక్యులర్ టాపిక్ ఏదైతే ఉందో ఆ యొక్క వీడియోకి నేమ్ అది పెట్టుకొని మీరు సేవ్ చేసేసుకుంటే స్టాండర్డ్‌గా ఉంటాయి. అలాగే మీకేవైనా చేసేటప్పుడు ఏవైనా డౌట్స్ వస్తే ఇమ్మీడియేట్‌లీ స్నాప్‌షాట్ అనేవి నాకు పంపిస్తే ఎలా రిజాల్వ్ చేయాలో నేను చెప్తాను. 24/7 అనేది నేను అవైలబుల్. మీకు డౌట్స్ వచ్చింది అననంటే నాకు డైరెక్ట్‌గా నా దాకా వస్తే మాత్రం ఎలా చేయాలో నేనే నేర్పిస్తాను. మీకు స్క్రీన్ టు స్క్రీన్ ఎలా చేయాలో కూడా నేనే మీకు చూపిస్తాను.
ఓకేనా? ప్రాపర్‌గా నేర్చుకోండి. ఇప్పుడు రైట్ టైమ్ అనమాట. ఏంటి అనంటే ఇప్పుడున్న ప్రెజెంట్ ఫైనాన్షియల్ ఇయర్ అనేది 24, 25 అనేది 31 మార్చ్‌తో ఎండ్ అయిపోతుంది. ఇంకా 2 మంత్స్ తర్వాత. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్‌లో ఏంటంటే జాబ్స్ అనేవి ఎక్కువగా అవకాశాలొస్తాయి మనకి. న్యూ ప్రాజెక్ట్స్ వస్తాయి కంపెనీకి. వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఏప్రిల్, మేలో ఇటువంటి టైంలో రిక్రూట్‌మెంట్ ఎక్కువ జరుగుతాయన్నమాట. ఎక్కువ జరుగుతాయి. ప్రతి ఫైనాన్షియల్ ఇయర్‌లో కూడా ఎక్కువ మందిని రిక్రూట్ చేసుకుంటారు. ఏప్రిల్, మే, జూన్ ఈ టైంలో ఎక్కువగా ఫస్ట్ క్వార్టర్‌లో మాత్రం బాగా రిక్రూట్ చేసుకుంటారు. మీరు ప్రాపర్‌గా ఎక్కడైనా సరే ఓన్లీ హైదరాబాద్‌లోనేనని ఏం లేదు. మీరు బెంగుళూరులో ఉండొచ్చు, చెన్నైలో ఉండొచ్చు, హైదరాబాద్‌లో ఉండొచ్చు, పూణే ఎక్కడైనా సరే, కోల్‌కతా ఇండియాలో టాప్ 5 సిటీస్ ఏవంటే ఇవే గదా! వీటిలో మీరు ఎక్కడైనా చేయొచ్చు. మాకిక్కడొద్దు మా ఫ్రెండ్ అబ్రాడ్‌లో ఉన్నాడు, మా రిలేటివ్ అబ్రాడ్‌లో ఉన్నాడు, మేము అక్కడికెళ్లి చేసుకోవచ్చా అంటే ఎక్కడైనా చేసుకోవచ్చు. ఈ వరల్డ్ వైడ్. మీరు ఈ భూమి మీద మాత్రం ఎక్కడైనా వర్క్ చేయొచ్చు ఎస్ఏపీ నేర్చుకుంటే. అది. ప్రాపర్‌గా కాన్ఫిగరేషన్ మనం ప్రతి ఒక్క స్క్రీన్ కూడా ఎలా చేయాలి, ఏం చేస్తున్నాం అనేది మొత్తం కూడా నీట్‌గా చాలా స్లోగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. తెలుగులో చెప్తున్నాను. ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోండి. జాబ్‌లోకి దిగిన తర్వాత తెలుగులో మాట్లాడటం అనేది ఉండదు. నేను మీకు నాలెడ్జ్ షేర్ చేస్తున్నాను కాబట్టి మీకు అర్థం అవ్వటం కోసం నేను తెలుగులో మాట్లాడుతున్నాను. జాబ్‌లో మాత్రం తెలుగులో ఉండదు. ఇంగ్లీష్‌లో ఉంటదనమాట. ఏంటంటే ప్రాపర్‌గా బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఎందుకు అంటే మనం మీటింగ్‌లకి ఎవరితో అటెండ్ అవుతామంటే మన టీమ్ లీడర్ తోటి, ప్రాజెక్ట్ మేనేజర్ తోటి. వీళ్ళు మన కంపెనీ ఎంప్లాయీస్ మన పై వాళ్ళు. వీళ్ళతోనే అటెండ్ అవుతాం. మనం క్లయింట్‌తో మనం అటెండ్ అవ్వము. ఓకేనా? క్లయింట్‌తో అటెండ్ అయ్యేది ఎవరంటే టీమ్ లీడర్, ప్రాజెక్ట్ మేనేజర్ వీళ్ళు మాత్రమే అటెండ్ అవుతారు. కొంచెం బేసిక్ ఇంగ్లీష్ కూడా నేర్చుకోండి. నేర్చుకుంటే ప్రాపర్‌గా ఎట్ ఎ టైమ్ మీరు ఒక మంచి పొజిషన్‌కెళ్తారు. అది. జాబ్ పరంగా కూడా నేను సపోర్ట్ చేస్తాను. అది. ఓకే. సో, మీరు ఇక్కడేంటంటే మనకి ఆల్రెడీ సో, మనకి తెలుసు ఆల్రెడీ పర్చేజ్ ఇన్వాయిస్‌లు ఎలా వేయాలి, సేల్ ఎలా వేయాలి, బ్యాంక్ ఎంట్రీస్ ఎలా వేయాలి, క్రెడిట్ నోట్‌లు, డెబిట్ నోట్‌లు అన్నీ మనకు తెలిసినటివే కదా! ఆల్రెడీ యెస్ మేడం. చాలామంది మీలో వర్క్ చేసిన వాళ్ళే టాలీలో. మేడం. మనకేంటి ఇక్కడ మనం అన్నీ తెలుగులో హ్యాండిల్ చేసుకుంటున్నాం. కానీ మనం ఇంటర్వ్యూ అటెండ్ అయ్యేటప్పుడు అట్‌లీస్ట్ మన గురించి మనం చెప్పుకునేలాగా ఇంగ్లీష్ ఉండాలి కదమ్మా! సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేది ఆ! కూడా సెల్ఫ్ ఉండాలి. హ్మ్. ఇంట్రడక్షన్ ఇవ్వాలి. వాళ్ళడిగిన దానికి మనం ఇంగ్లీష్‌లో సమాధానం చెప్పగలగాలి. సో, హ్మ్. అప్పుడు మనం ఒకసారి జాబ్‌లో దూరిపోయినామంటే ఓకే ఫర్ థట్. మళ్ళా మొత్తం కూడా తెలుగులో మాట్లాడుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏముండదు. హ్మ్. సో, ఫస్ట్ మనం ఇంటర్వ్యూ పాస్ అయ్యేటట్టు మనం కమ్యూనికేషన్ పెంచుకోవాలి ఫస్టు. సో, కమ్యూనికేషన్ పెంచుకొని కొంచెం సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి సో, మనం ఇప్పుడు టాలీ అనుకోండి మీరు ప్రాక్టీస్ చేసినా, చేయకపోయినా నేను చెప్పేది వినుంటారు మీరు. అక్కడికి పోయి మనం హ్యాండిల్ చేసుకుంటాం. నో ప్రాబ్లమ్. సో, కా మనకిప్పుడు ఎస్ఏపీలో పర్చేజ్, సేల్స్ ఇన్వాయిస్ చేయడానికే ఒకరుంటారు. కానీ టాలీలో మనమే అన్నీ మెయింటైన్ చేసుకుంటున్నాం గదమ్మా! ఇన్వెంటరీ దగ్గర నుంచి, టాక్సేషన్ దగ్గర నుంచి మొత్తం వర్క్ మనమే చేసుకుంటాం అక్కడ. గోడౌన్స్ మెయింటెనెన్స్ అన్ని అకౌంట్స్ వేసుకుంటున్నాం. అలాంటప్పుడు మనకిది పెద్ద కష్టమేం కాదు గదా! సో, 40 ఇయర్స్ బిలో ఉన్నవాళ్ళు, లైఫ్ సెటిల్ అవ్వాలి అనుకున్న వాళ్ళు కొంచెం కష్టపడితే హ్యాపీగా మన లైఫ్ అనేది సెటిల్ అయిపోతది. సో, మేమేదో కోర్స్ చెప్పేస్తాం. మీరు నేర్చుకున్నా, నేర్చుకోకపోయినా మాకేం ప్రాబ్లమ్ ఉండదు. ఓకేనా? కాకపోతే మేము చెప్పేది మీకు యూజ్ అవ్వాలి. గైడెన్స్ లేకుండా చాలా మంది లైఫ్ వేస్ట్ చేసుకుంటారు. సో, దీంట్లో ఎలా ముందుకెళ్ళాలి అని గూడా చాలా మందికి తెలీదు. సో, నాలెడ్జ్ ఉంటది, క్వాలిఫికేషన్ ఉంటది. సో, దేంట్లో ఒక దాంట్లో వర్క్ చేసుకొని ఎళ్తూ ఉంటారు. కానీ మనకుండే నాలెడ్జ్‌ని ప్రాపర్ వేలో ఇంకొంచెం కష్టపడి మనం యూజ్ చేసుకున్నామంటే, సో, మన లైఫ్ సెటిల్ జేసుకోవచ్చు. అది ఇక్కడుండే అడ్వాంటేజ్ అన్నమాట మనకి. ఓకేనా? సో, టాలీలో మనం యాస్ ఎ అకౌంటెంట్‌గా వర్క్ చేసినా 35, 40కి రీచ్ అవుతాం. కానీ మనము ఎక్కువ సాలరీ కావాలి నాకు, నేను లైఫ్ సెటిల్ జేసుకోవాలి అనుకున్నప్పుడు, సో, మనం ఎస్ఏపీలో జాయిన్ అవ్వచ్చు. కానీ కొంచెం హార్డ్ వర్క్ ఉండాలి. సో, ఊరికే మేమేదో మీరు జాయిన్ అయిపోండి, ఊరికేనే జాబ్ వచ్చేస్తది మీకు అని చెప్పొచ్చు మీరు జాయిన్ అవ్వాలని. కానీ దట్ ఈస్ నాట్ ఫెయిర్ కదా! కరెక్ట్ కాదది. సో, మీకు సబ్జెక్ట్ వస్తే మీరెక్కడైనా వర్క్ చేసుకోవచ్చు. ఈ కంపెనీలో కాకపోతే ఇంకొక కంపెనీలో, ఈ కంట్రీలో కాకపోతే వేరే కంట్రీలో గూడా. సో, అలాగా మనకి సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది ఉంటే జాబ్ మనకెవ్వరు తీసివ్వాల్సిన అవసరం లేదు. సో, మీకు ఎస్ఏపీలో ఎక్కడ ఏ కంపెనీలో జాబొస్తది, అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలి, ప్రాసెస్ ఎలా ఉంటది, ఇంటర్వ్యూ క్వెషన్స్ ఎలా అడుగుతారు, గైడెన్స్ మొత్తం సార్ ఇస్తారు మీకు. దాని మేడం ప్రకారం దాని ప్రకారం మీరు ముందుకెళ్ళాలి. చెప్పండి సార్. ఫ్రెండ్స్ నేను మీకు రెజ్యూమ్స్ కూడా నేనే ప్రొవైడ్ చేస్తాను. ఎలా రెజ్యూమ్స్ ప్రాపర్‌గా ప్రొవైడ్ ప్రిపేర్ చేసి. చేస్తారు. ఎలా ఎప్పుడు అప్లై చేయాలి, ఏంటి అనేది కూడా నేనే ప్రాపర్ గైడెన్స్ ఇస్తాను నేను మీ సో, అందరికీ ఏ కూడా. కంపెనీలో ఉన్నాయి, ఎలా మొత్తం హ్మ్. చెప్తారు. కానీ ఇక్కడ రికమెండేషన్స్ పనికిరావు. హ్మ్. ఇది అది. ఎప్పుడేదో సార్ వర్క్ చేస్తున్నారు. సార్ ద్వారా వెళ్ళిపోదాము అనుకుంటే వాడు ఇంటర్వ్యూలో పడేస్తాడు. ఎందుకంటే
మనకి ఎంత నాలెడ్జ్ ఉందో వాళ్ళకి ఇంపార్టెంట్ మా. సో బిల్స్ రిసీవబుల్ అంటే ఏంటి, వాళ్ళు షార్ట్ కట్ లో అడుగుతారు. ఏఆర్పి, ఏఆర్ఆర్, అకౌంట్స్ రిసీవబుల్స్, అకౌంట్స్ పేయబుల్స్, బిఆర్ఎస్, అలా షార్ట్ కట్ మనం వాడి ఇంటర్వ్యూలో అడిగినప్పుడు దానికి సమాధానం చెప్పగలిగితే ఓకే, నువ్వు అక్కడ వచ్చిన వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేసినా నువ్వు గెయిన్ అవ్వగలవు. మనకు అకౌంటింగ్ అంటే ఏంటో తెలియనప్పుడు మనం ఏం చేయగలుగుతాం అక్కడికి వెళ్ళి? లెడ్జర్ అంటే ఏంటి, ప్రాఫిట్ అండ్ లాసెస్ అకౌంట్ అంటే ఏంటి, బ్యాలెన్స్ షీట్ ఏంటి, ముఖ్యంగా గ్రూప్స్, అవన్నీ తెలియనప్పుడు మనం ఏం చేయలేంగా. సో ఇక్కడ మీకు బేసిక్ అకౌంటింగ్ చెప్పరు మా ఎస్ఏపిలో, ఎవరు చెప్పరు. సో మీరు కొంచెం దాన్ని ఇక్కడ ఏంటంటే ఎస్ఏపిలో నెక్స్ట్ స్టెప్ అన్నమాట. సో మనము ఆ బేసిక్ అకౌంటింగ్ టాలీ వచ్చిన వాళ్ళు అయితే ఈజీగా కళ్ళు మూసుకొని చేయొచ్చు కదా సార్? అంతే మేడం, అంతే మేడం. ఒక ఎంట్రీ అనేది ఎలా రాస్తున్నాము? రాని వాళ్ళు ఎవరైనా ఉంటే గెయిన్ చేసుకోండి నాలెడ్జ్. సో బేసిక్ అకౌంటింగ్, బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాసెస్ అకౌంట్, గ్రూప్స్, అండర్ గ్రూప్స్, ఇవన్నీ నేర్చుకోండి సరిపోద్ది. ఇంకేం అదేం నాకు తెలిసి ఒక 2 days పడుతుంది మీకు, అంతే. 2 hours కూర్చున్నారంటే నేర్చుకోవచ్చు. కమ్యూనికేషన్, అలాగే ప్రాపర్ గా ఎక్సెల్ ను కూడా కొంచెం ఫార్ములాస్ ఏవైనా ఉంటే కనుక మీకు ఆల్రెడీ వచ్చి ఉండొచ్చు, వాటిని కూడా ఇంకా కొంచెం గుర్తు చేసుకోండి. ఎక్సెల్ కూడా కొంచెం ప్రాపర్ గా నేర్చుకోవాలన్నమాట. ఫార్ములాస్ అన్ని ఉంటాయి కదా, వి లుకప్, హెచ్ లుకప్, నెక్స్ట్ బేసిక్ ఫార్ములాస్, సమ్ ఇఫ్, కౌంట్ ఇఫ్, పివోట్ టేబుల్స్, ఇవి అట్లీస్ట్ మనము నేర్చుకొని ఇప్పుడు చూస్తేనే మనకు అర్థం అయిపోవాలి. ఎక్సెల్ డేటా షీట్ ఇచ్చారు అనుకోండి వాళ్ళు, సో దాంట్లో మనకి ఏ ఫార్ములాస్ వేశారు, ఏం వేశారు అని మనం చెప్పడానికి ఉండాలి కదా. కాబట్టి సో మీరు ప్రాపర్ గా, సో నాకు తెలిసి ఎంఎస్ ఆఫీసు ప్లస్ మీకు బేసిక్ అకౌంటింగ్ నాలెడ్జ్, మీ క్వాలిఫికేషన్ డిగ్రీ ఉండి సో ఎస్ఏపి నేర్చుకున్నారంటే షైన్ అయిపోవచ్చండి. సో ఎక్సెల్ రాని వాళ్ళు నేర్చుకోండి, అది కూడా ప్రాక్టీస్ లో పెట్టుకోండి. సో ఇంకా మనకి ఎక్కువ శాలరీ కావాలంటే ప్రాక్టీస్ చేయాలి కదా మా. సో ఇప్పుడు మాకు టైం ఉండదు మేడం, మేము ప్రాక్టీస్ చేయలేమంటే 2 నెలలు మనకి కోర్సు, మీరు ప్రాక్టీస్ చేయడానికి ఇంకా 2 నెలలు తీసుకోండి, ప్రాబ్లం ఏముంది, అంతే కదా సార్? మనకి రికార్డింగ్ వీడియోస్ ఉంటాయి, నోట్స్ ఉంటది, మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు అందుబాటులో ఉంటాయి, అన్ని అందుబాటులో ఉంటాయి. కాబట్టి దాన్ని చూసి ఒక 1 hour తీసుకుంటారో, డైలీ 2 hours తీసుకుంటారో, ఇంకో 2-3 months లేట్ అయినా కూడా ప్రాపర్ గా ప్రాక్టీస్ చేయాలి. సో అప్పుడు మనము ఇంకా రీచ్ అవ్వగలం. కొంచెం ఏంటంటే అండి, కొంచెం ప్రాక్టీస్ అనేది కొంచెం రెగ్యులర్ ఉండాలన్నమాట. ఒక 2 రోజులు చేసి మధ్యలో గ్యాప్ వచ్చింది అనుకోండి, మళ్ళీ గుర్తుండదు. అది రెగ్యులర్ పెట్టుకోండి, ఒక టైం టేబుల్ పెట్టుకోండి. ఈ టైం నుంచి ఈ టైం వరకు నేను ఇది కవర్ చేసేస్తాను, ఈ మొత్తం అయిపోవాలి, ఇలా వెళ్ళాలన్నమాట. ఈ ప్లానింగ్ అనేది లేకపోతే సక్సెస్ అనేది ఎప్పటికీ అవ్వలేవు అనమాట. అది ఎప్పటికీ అవ్వలేమ్మా. సో ప్లానింగ్ ఉండాలి ఖచ్చితంగా. మనకి ప్లానింగ్ పెట్టుకొని సో మనం ప్రాక్టీస్ చేసుకొని ఒక 3 months తర్వాత కూడా కానివ్వండి, మీరు కోర్సు నేర్చుకున్న తర్వాత, సో అప్పుడు పర్ఫెక్ట్ గా మీరు జాబ్కి అటెండ్ అయ్యారు అంటే ఇంటర్వ్యూకి, సో మీరు షైన్ అవ్వచ్చు మా. సో మీకు కోర్సు డ్యూరేషన్ 2 months, డైలీ 1 hour లైవ్ ఆన్లైన్ క్లాస్ ఉంటుంది. క్లాస్ రికార్డింగ్ వీడియోస్, సాఫ్ట్ కాపీ నోట్స్ కూడా వస్తుంది మీకు. సో యాక్చువల్ గా కోర్స్ ఫీజు 20,000 రూపీస్ మా. మన ఇన్స్టిట్యూట్ తరపున, శ్రీ భారతి టెక్నాలజీస్ తరపున మీరు జాయిన్ అయ్యారంటే 15,000 రూపీస్కే జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీరు సర్వరు అవన్నీ ఎలా చేసుకోవాలి అనేది సార్ చెప్తారు, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీకు డౌట్స్ ఉంటే క్లారిఫికేషన్ కూడా ఉంటుంది. ఇంతకు ముందే చెప్పారు సారు, రెజ్యూమ్ ప్రిపరేషన్, గైడెన్స్, ఎలా అప్లై చేసుకోవాలి జాబ్, ఎప్పుడు వేకెన్సీస్ ఉంటాయి అన్నీ చెప్తారు. దాని ప్రకారం మీరు వెళ్తే సరిపోతుంది మా. జాబ్ ప్లేస్మెంట్స్ మాత్రం మేము ఇవ్వమండి, ఖచ్చితంగా మీకు జాబ్ ప్లేస్మెంట్స్ ఇవ్వము. సో ఎలా ముందుకెళ్లాలో గైడెన్స్ మాత్రం ఇస్తాము, ప్రాపర్ సపోర్ట్ అనేది ఇస్తాము అన్నమాట. గైడెన్స్, ప్రాపర్ సపోర్ట్ ఇస్తాము. ఎక్కడ జాబ్స్ ఉంటాయి, ఏ కంపెనీలో ఎప్పుడు అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అవన్నీ చెప్తాము. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగచ్చు, క్లోజ్ చేసేస్తున్నాం. మ్యూట్ లోకి వచ్చి మాట్లాడొచ్చు. సో మీకు డౌట్స్ ఏమన్నా ఉంటే అన్మ్యూట్ చేసి మాట్లాడొచ్చు. సో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే మనకి రేపటి నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది మా. 20వ తారీఖు నుంచి ఒక బ్యాచ్ ఉంది. తర్వాత ఈ బ్యాచ్ అయిపోయిన తర్వాత ఇంకే టైమింగ్స్ లో వేరే బ్యాచెస్ ఉన్నాయా సార్? వేరే బ్యాచెస్ కూడా ఉన్నాయి మేడం. అది మార్నింగ్ అవర్స్ ప్లాన్ చేస్తున్నాము 1st తారీఖు అని, ఒక 10 days గ్యాప్ ఇచ్చి. అవునా, ఓకే సార్. న్యూ బ్యాచెస్ ఎప్పుడు ఉంటాయో మేము ఇన్ఫార్మ్ చేస్తానమ్మా. మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే కాంటాక్ట్ లో ఉండండి, వాట్సాప్ మెసేజ్ చేయండి, లేకపోతే కాల్ చేయండి. రేపటి నుంచి మాత్రం ఒక బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, ఈవినింగ్ 8 to 9. తర్వాత మార్నింగ్ బ్యాచ్ కూడా ఉంటుంది 7 to 8. అది ఇంకా టైం పడుతుంది మనకి, కొంచెం టైం పడుతుంది స్టార్ట్ అవ్వడానికి. సార్ చెప్పినట్టు 10 days పడుతుంది.
ఇంకా మళ్ళా తర్వాత ఈ 2 మంత్స్ అయిపోయినంక నెక్స్ట్ బ్యాచ్ ఉంటది యెస్ మేడం. ఓకే. సో, ఇంకా మీరెవరైనా జాయిన్ అవ్వాలన్నా మీ సిస్టర్సు, మీ ఫ్రెండ్సు ఎవరికైనా కావాలంటే గూడా మీకు కొంచెం వాళ్ళకి గైడెన్స్ ఇవ్వండి. వాళ్ళ ఫ్యూచర్ బావుంటది గదా! యెస్ మేడం. సో, ఎవరైనా ఇవి మాట్లాడతానంటే మాట్లాడండండి. పర్వాలేదు. అన్‌మ్యూట్‌లోకొచ్చి మీరేదైనా అడగాలనుకుంటే గనక, ఏదైనా డౌట్ ఉందనుకున్నా, మీకేదైనా తెలియకపోయినా చెప్పమన్నా అడగండి. చెప్తాను నేను. ఎవరికేమైనా ఓకే డౌట్స్ ఉంటే సార్. అడగండి. హ్మ్. ఆహ్, సో, ఎవరు రావట్లేదు మరి సెషన్ క్లోజ్ చేద్దాము. హ్మ్. యెస్ మేడం. ఓకే సార్. ఓకే. థాంక్ యూ అండి. ఓకే అండి. అందరికి థాంక్స్. ఓకే. ఈరోజైతే ఇంక క్లాసయితే ఇది. రేపటి నుంచయితే మాత్రం 8:00 స్టార్ట్ అవుతుంది నైటు. మీరెవరైనా ఇంట్రెస్ట్ ఉంటే గనక మేడం గారు ఇందాక చెప్పారు కదా! మాట్లాడండి. ఓకేనా?